Hi, hello friends. Welcome to ISC. Today our discussion AP Constable Prelims Mock Test 23 Quant Explanation. Okay. See, questions can చూస్తే first question number 31. Train A starts from Kanpur at 4:33 a.m. towards Delhi and meets with another train B coming from Delhi towards Kanpur with a speed of 64 km per hour. On the way at 11:80 a.m. distance between Kanpur and Delhi is 508 kilometers. Train B starts from Delhi at 8:88 a.m. Find the speed of train A. రైలు ఏ ఉదయం 4:33 కాన్పూర్ నుండి ఢిల్లీ వైపు బయలుదేరింది మరియు ఉదయం 11 గంటలకు మార్గంలో 64 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ఢిల్లీ నుండి కాన్పూర్ వైపు వచ్చే మరొక రైలు బిని కలుస్తుంది అన్నాడు. అయితే ఇక్కడ కాన్పూర్ మరియు ఢిల్లీ మధ్య దూరం 508 కిలోమీటర్స్ అయితే రైలు బి ఢిల్లీ నుండి ఉదయం 8:08 ప్రారంభమైంది. అయితే రైలు ఏ అనే వేగాన్ని కనుక్కోండి అంటున్నాడు. సో ఇక్కడ రెండు ప్లేసెస్ మధ్య డిస్టెన్స్ ఎంత అని చెప్తున్నాడు. టోటల్ డిస్టెన్స్ మనకి ఇక్కడ ఇచ్చా చూడండి, 508 కిలోమీటర్స్ అని చెప్తున్నాడు. ఓకేనా, ఢిల్లీ కాన్పూర్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది, ఇక్కడ 508 కిలోమీటర్స్ ఉంది. ఓకే, సో అయితే ఇక్కడ ఏనే ట్రైన్ ఎన్ని గంటలకు బయలుదేరింది, 4:33కి బయలుదేరింది. 4:33కి బయలుదేరింది. సో ఎన్ని గంటలకు మీట్ అయింది మరో ట్రైను కాన్పూర్ నుంచి, అంటే ఇక్కడ ఏనే క్యాండిడేట్ అంటే ఏనే ట్రైన్ ఉదయం 4:33 కాన్పూర్ నుండి ఢిల్లీకి బయలుదేరుతుంది. సో ఢిల్లీ నుంచి వచ్చే మరో ట్రైన్ని ఎంత స్పీడ్తో వస్తుంది, ఢిల్లీ నుంచి 64 స్పీడ్తో వచ్చే ట్రైన్ని ఎన్ని గంటలకి మీట్ అయింది అంటున్నాడు, 11:08 మీట్ అయిందని చెప్తున్నాడు. సో ఇక్కడ నువ్వు టైం కన్సిడర్ చేస్తే 4:30, దీని రౌండ్ ఫిగర్ 4:30 అనుకుందాం. 4:30 నుంచి 5:30, 6:30, 7:30, 8:30, 9:30, 10:30, 11:30 మీన్స్ 10:30 వరకు 6 అవర్స్. 10:30 వరకు 6 అవర్స్ వస్తుంది. అంటే మీట్ అయ్యే టైంని నేను క్యాలిక్యులేట్ చేస్తున్నా, అంటే కాన్పూర్ నుంచి వెళ్ళే ట్రైను మీట్ అయ్యే టైంని కన్సిడర్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి 4:33 నుంచి 10:33 వరకు 6 అవర్స్. 10:33 నుంచి 27 + 8 ఎంత, 27కి ఒక 8 యాడ్ చేస్తే 35 మినిట్స్. సో 6 అవర్స్ 35 మినిట్స్కి ఫస్ట్ ట్రైన్ ఏ అనే ట్రైను బి అనే ట్రైన్ని మీట్ అవుతుంది. ఓకేనా, సో ఇది ట్రావెల్ చేసిన టైం ఎంత, 6 అవర్స్ 35 మినిట్స్. ఇప్పుడు మనం సెకండ్ ట్రైన్ గురించి కనుక డిస్కస్ చేస్తే 64 వేగంతో ఢిల్లీ నుండి కాన్పూర్ వైపు వస్తుంది అన్నాడు. 64 వేగంతో ఢిల్లీ నుండి కాన్పూర్ వైపు వస్తుంది. సో ఆ రైలు ఎన్ని గంటలకు బయలుదేరింది అంటే 8:08 బయలుదేరింది. ఎన్ని గంటలకు బయలుదేరింది ఢిల్లీ నుంచి, 8:08. సో 8:08 నుంచి 11:08 అంటే ఎన్ని అవర్స్ పడుతుంది మనకి, ఇక్కడ 8 నుంచి 9, 10, 11 3 అవర్స్. అంటే 3 అవర్స్ ట్రావెల్ చేసి ఏనే ట్రైన్ని మీట్ అవుతుంది. బి ట్రైన్ ఎన్ని అవర్స్ ట్రావెల్ చేసింది, 3 అవర్స్ ట్రావెల్ చేసింది. సో ఎంత స్పీడ్ తోటి, 64 స్పీడ్ తోటి. సో 64 స్పీడ్ తోటి 3 అవర్స్ ట్రావెల్ చేసింది. అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందని, 3 4 12, 3 6 180. 180 + 1 ఎంత, 181. ఓకేనా, సో 3 ఇక్కడ మనకి ఏమొస్తుందంటే వాల్యూ 3 60 180, 3 4 12, 192. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందంటే ఇక్కడ 192 కిలోమీటర్స్ డిస్టెన్స్ని ట్రావెల్ చేసింది. ఎవరు ట్రావెల్ చేశారు, ఇది బి అనే ట్రైన్ ట్రావెల్ చేసింది. సో టోటల్ డిస్టెన్స్ ఎంత మనకి 508. 508లో 192 రిమూవ్ చేస్తే మిగిలిన వాల్యూ ఎంత, 192 అంటే రౌండ్ ఫిగర్ 200 తీసేద్దాం. 200 తీసేస్తే 308, 308 + 1 316. సో మిగిలిన డిస్టెన్స్ ఎంత, 316 కిలోమీటర్స్. ఓకేనా, సో అటువైపు నుంచి 192 కవర్ చేసింది. అటువైపు నుంచి బి అనే ట్రైన్ 192 కిలోమీటర్స్ కవర్ చేస్తే ఇటువైపు నుంచి ఏ అనే ట్రైన్ 316 కిలోమీటర్స్ కవర్ చేసింది. ఈ డిస్టెన్స్ని కవర్ చేయడానికి ఎంత టైం తీసుకుంది, 6 అవర్స్ 35 మినిట్స్ తీసుకుంది. సో డిస్టెన్స్ బై టైం తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే ట్రైన్ స్పీడ్ అనేది వస్తుంది. సో ఈ 35 మినిట్స్ని కూడా నేను అవర్స్లో కన్వర్ట్ చేస్తున్నా by 60. ఓకేనా, సో 5 7 5 12 అవుతుంది. సో 12 6 ఎంత, 72. 72 + 7 ఎంత, 79. 79 by 12 అవుతుంది. by 12 కనుక పైకి వెళ్తే ఏమవుతుందంటే into 12 అవుతుంది. ఓకేనా, ఫ్రాక్షన్ అనేది రివర్స్ అయితే పైన మల్టిపుల్ అవుతుంది. సో ఇది స్పీడ్ అవుతుందండి. డిస్టెన్స్ బై టైం ఏమవుతుంది, స్పీడ్ అవుతుంది. ఎవరి స్పీడ్ ఇది, ఏ ట్రైన్ యొక్క స్పీడ్. సో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది ఎగ్జాక్ట్గా అంటే 7 4 28, 9 4 36, 4 టైమ్స్ పోతుంది. 79 అనేది 316లో 4 టైమ్స్ పోతుంది. 4 × 12 ఎంత, 12 4 48.
48 km/h వేగంతో ఏనే ట్రైన్ రావడం జరిగింది. సో ఆన్సర్ ఏంటంటే దీనికి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఇది ఏనే ట్రైన్ ఇటు స్టార్ట్ అవుతుంది, బిఏనే ట్రైన్ అలా వస్తుంది. సో ఏనే ట్రైన్ ఏమో 6 hours 35 minutes ట్రావెల్ చేసింది, బిఏనే ట్రైన్ ఏమో 3 hours ట్రావెల్ చేసింది. వాళ్ళు మీట్ అయ్యారు. సో బి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ రిమూవ్ చేసిన, ఏ ట్రావెల్ చేసిన డిస్టెన్స్, ఏకి పట్టిన టైము. డిస్టెన్స్ బై టైమ్ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్. క్లియర్ కదా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. ఇక్కడేమి ఇచ్చాడు చూద్దాం. ఏ మిక్చర్ ఆఫ్ X liters of milk and water contains 87.5% of milk. After 12 liters of water is added, the milk content gets reduced to 50%. If another mixture Y contains the quantity of milk equal to the quantity of mixture X initially such that the ratio of milk to water is 4:3, then find the quantity of water in the mixture Y. ఇక్కడ X అనే మిశ్రమంలో పాలు మరియు నీటి మిశ్రమంలో పాలు మరియు నీటి మిశ్రమంలో 87.5% పాలన కలిగి ఉంది. ఇక్కడ 12 లీటర్ల నీటిని కలిపిన తర్వాత పాల పరిమాణం 50%కి తగ్గింది. పాల పరిమాణం ఎంత అంట 50%కి రెడ్యూస్ అయింది అన్నాడు. సో మిల్క్ 50%కి రెడ్యూస్ అయిందంటే వాటర్ కూడా 50%కి రెడ్యూస్ అవుతుందంటే వాటర్ కూడా 50% అవుతుందా. నెక్స్ట్ మరొక మిశ్రమం వైలో పాల పరిమాణానికి సమానమైన పాల పరిమాణాన్ని X మిశ్రమం కలిగి ఉంటే ప్రారంభంలో పాలు మరియు నీటి నిష్పత్తి 4:3 ఉంది. అప్పుడు Y మిశ్రమంలో నీటి పరిమాణం ఎంత అంటున్నాడు. ఓకేనా. సో ఇక్కడ కొంచెం నువ్వు అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ 87.5%ని ఫ్రాక్షన్ ఎలా రాయొచ్చు మనం 7/8 అని రాస్తాము. సో 12.5% అంటే 1/8 అవుతుంది. సో 12.5%ని 7 times మల్టిపుల్ చేస్తే 87.5% వస్తుంది. సో అందుకే దాన్ని 7/8గా రాస్తున్నా. సో డినామినేటర్ ఏమవుతుంది, టోటల్ కెపాసిటీ టోటల్ వాల్యూ అవుతుంది. ఈ టోటల్ వాల్యూలో 7 parts అనేది ఉందని తెలుస్తుంది మనకి అక్కడ. ఇప్పుడు చూద్దాం. X అనే మిశ్రమం అన్నాడు. నేను X గురించి మాట్లాడుతున్నా. X అనే మిశ్రమంలో మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయంటే 87. చూడండి, పాలు మరియు నీటి మిశ్రమంలో 87.5% పాలన కలిగి ఉంది అన్నాడు. 87.5% అంటే టోటల్ 8 partsలో 7 parts మిల్కే ఉందంట. 7 parts మిల్కే ఉంది అంటే 7 parts మిల్క్ ఉంటే రిమైనింగ్ 1 part ఏమవుతుంది మనకి వాటర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏమంటున్నాడు, 12 లీటర్ల నీటిని కలిపిన తర్వాత ఇందులో వాటర్ని కలుపుతున్నాడు. తర్వాత మిల్క్ క్వాంటిటీ అంటే పాల పరిమాణం 50%కి తగ్గింది అన్నాడు. 50%కి అంటే 50% మిల్క్ ఉంటే రిమైనింగ్ 50% ఏమవుతుంది వాటర్ ఉంటుంది. అంటే మిల్క్ అండ్ వాటర్ అనేది సేమ్ అవుతున్నాయి అంటున్నాడు. మిల్క్ అండ్ వాటర్ ఏంటి ఈక్వల్ అవుతున్నాయి అంటున్నాడు. కానీ ఇక్కడ నీకు ఏమి యాడ్ చేస్తున్నాడు, మిల్క్నా వాటర్నా అంటే వాటర్ని యాడ్ చేస్తున్నాడు. సో వాటర్ని యాడ్ చేస్తున్నాడు కాబట్టి సో మిల్క్ యాడ్ చేయడం లేదు కాబట్టి ఇనీషియల్గా మిల్క్ ఎంతైతే ఉందో ఇప్పుడు కూడా అంతే మిల్క్ ఉండాలి. సో ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా 7 ఉండాలంటే ఇంటూ 7 మల్టిపుల్ చేస్తాం. ఇంటూ 7 అంటే 7 × 1 7, 7 × 1 7, రెండింటిని 7తో మల్టిపుల్ చేస్తే 7:7లో వచ్చింది. చూడండి, ఇక్కడ ఇనిషియల్ మిల్క్ ఎంత అయితే ఉందో ఇప్పుడు కూడా మిల్క్ అంతే ఉంది. ఓకేనా. సో మిల్క్ ఇక్కడ వాటర్ చూస్తే ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది, 6 parts ఇంక్రీజ్ అయింది. ఎందుకు ఇంక్రీజ్ అయింది 6 parts, ఎంత వాటర్ యాడ్ చేశాడు అక్కడ చూడండి. అక్కడ 12 లీటర్ల నీటిని కలిపాను అంటున్నాడు. 12 లీటర్ల నీటిని కలిపితే 7:7 రేషియోలో మిల్క్ అండ్ వాటర్ అనేది ఉంది. ఓకేనా. అప్పుడు 6 parts 12 liters అయితే 6 parts 12 liters అయితే ఇనిషియల్ మిక్చర్ అంటే ఏమని చెప్పొచ్చు 7:1 8 parts ఇనిషియల్ మిక్చర్. 8 parts ఎంత 8 parts, 6 2s are 12, 6 2s are 12, 8 2s are ఎంత అంటే 16 liters. సో మిల్క్ అండ్ వాటర్ ఇనిషియల్ క్వాంటిటీ ఎంత అంటే 16 liters. క్లియర్ కదా. సో ఇక్కడ ఇది దేని గురించి X అనే మిక్చర్. సో ఇప్పుడు Y అనే మిశ్రమం అంటున్నాడు. అంటే Y అనే మిక్చర్ కనుక మనం చూస్తే మిల్క్ అండ్ వాటర్ గురించి చెప్తున్నాడు. Y అనే మిక్చర్లో సో పాలు మరియు నీటి నిష్పత్తి ఎలా ఉందంట 4:3గా ఉంది అన్నాడు. మిల్క్ అండ్ వాటర్ ఎలా ఉంది 4:3. క్లియర్ కదా ఇంతవరకు. అప్పుడు చూద్దాం. మరొక మిశ్రమం Yలో పాల పరిమాణానికి సమానమైన పాల పరిమాణాన్ని X మిశ్రమం కలిగి ఉంటే అన్నాడు. సో అంటే ఇక్కడ Yలో మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉంది 4:3నా. అంటే Yలో ఉన్నటువంటి మిల్క్ అనేది దేనికి ఈక్వల్ అంటున్నాడు, X మిశ్రమం ఇనిషియల్గా ఎంతైతే ఉందో X మిశ్రమంలో ఇనిషియల్గా ఎంతైతే ఉందో ఎంత ఉంది X మిశ్రమంలో ఇనిషియల్గా 8 parts 16 liters ఉంది. ఎంత ఉంది 16 liters ఉంది. Xలో ఉన్నటువంటి ఇనిషియల్ క్వాంటిటీ 16 liters అనేది Yలో ఉన్నటువంటి మిల్క్కి ఈక్వల్ అని చెప్తున్నాడు. Yలో ఉన్న మిల్క్కి ఈక్వల్ అంటే 4 parts 16 అయితే ఎన్ని టైమ్స్ పోతుంది 4 4s are 16
అయితే అప్పుడు ఏమన్నాడు, అప్పుడు వై మిశ్రమంలో నీటి పరిమాణం ఎంత అన్నాడు. వైలో నీటి పరిమాణం అంటే 3 పార్ట్సే కదా అడుగుతున్నాడు. 4 4s are 16, ఇక్కడ కూడా 4 టైమ్స్ పోతుంది. 3 4s are ఎంత అంటే 12. సో వాటర్ ఎంత ఉంది అంటే 12 లీటర్స్ ఉంది. సో ఆన్సర్ ఏంటంటే మనకి ఇక్కడ 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వ్యక్తీకరణ విలువను కనుగొనండి అన్నాడు. సింప్లిఫై చేసినట్లయితే బాడ్మాస్ ప్రయారిటీ బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ అడిషన్ సబ్ట్రాక్షన్. ఓకేనా. సో ఈ ప్రయారిటీతో క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ న్యూమరేటర్ వాల్యూస్ మొత్తం రాస్తున్నా. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఉన్నాయి కదా, ఫ్రాక్షన్స్లో రాద్దాం. 3 4s are 12, 12 ప్లస్ 1 ఎంత 13. సో 13/3 ప్లస్ 3 4s are 12 ప్లస్ 1 13/3. 3 3s are 9 ప్లస్ 1 ఎంత 10/3 ఇంటూ ఇక్కడ 5 1s are 5 ప్లస్ 4 ఎంత 9 9/5. ఇక్కడ డివిజన్ ఉంది కదా, రివర్స్. ఇప్పుడు డివిజన్ అంటే 4 3s are 12 ప్లస్ 3 ఎంత 15/4. దాని రివర్స్ అయితే 4/15. ఓకేనా. 4/15 అవుతుంది. నెక్స్ట్ 4/15. నెక్స్ట్ ఇక్కడ ఏముంది మనకి ఇంటూ ఉంది కదా. ఓకే, ఇంటూ ఉంది. ఇంటూ 4 6 are ఎంత 24 ప్లస్ 1 ఎంత 25/4. ఓకేనా. సో హాఫ్ మీన్స్ ఇంటుగా తీసుకుంటాం. 15 1s are 15 ప్లస్ 1 16/15. ఓకేనా. సో ఈ వాల్యూ న్యూమినేటర్లో వస్తుంది. డినామినేటర్ వాల్యూ కనుక క్యాలిక్యులేట్ చేస్తే సపరేట్గా క్యాలిక్యులేట్ చేద్దాం. డినామినేటర్ 2/3 ఇంటూ 5/6ని రివర్స్ చేస్తే డివిజన్ ఉంది కదా 6/5. ఓకేనా. సో ఇంటూ 2/3. ఓకేనా. ఇక్కడ క్యాన్సిలేషన్ ఏమేమి అవుతాయి, మనకి ఏమైనా అవుతున్నాయా క్యాన్సిలేషన్ అంటే అవ్వట్లేదు కదా. 2 3 ఉంది, 6 5 ఉంది, 2 3 ఉంది. 3 1s are 3 2s are క్యాన్సిల్ అవుతుంది. ఓకే, నాకు క్యాన్సిల్ అవ్వట్లా. 2 2s are 4 4 2s are 8 8/5 3s are 15. డినామినేటర్లో మనకి ఏం మిగిలిందంటే 8/15 మిగిలింది. ఓకేనా. ఇప్పుడు న్యూమినేటర్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ పాజిటివ్ వాల్యూ ఇవన్నీ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ అంతా ఇంటూ ఉంది. సో ప్లస్ని పక్కన పెట్టేయండి, ఈ ప్లస్ని పక్కన పెట్టేద్దాం. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. ఎందుకంటే ప్లస్ ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయలేం కదా. సో ఇంటూ ఉన్నప్పుడే క్యాన్సిల్ చేయగలుగుతాం కాబట్టి ఇది పక్కన పెట్టేసి మిగతా వాటిని సింప్లిఫై చేద్దాం. సో ఇక్కడ 5 1s are 5 5s are 5 1s are 5 3s are 5 3s are 3 1s are 3 3s are 3కి 3కి క్యాన్సిల్. నెక్స్ట్ ఇంకేమున్నాయి క్యాన్సిల్ అయ్యాయి. ఇక్కడ 4 1s are 4 4s are 5 2s are 5 3s are ఇంకేమైనా ఉన్నాయా. సో డినామినేటర్లో ఏం మిగలేదు, ఒక 3 మిగిలింది. న్యూమినేటర్లో చూస్తే 2 4s are 8 8 4s are 32. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతున్నాయి అంటే లేదు. 4 4s are 16 16 2s are 32. సో ఇక్కడ 13 ఇక్కడ డినామినేటర్లో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో ఎల్సిఎం 3 అనుకుంటే సో 13 ప్లస్ 32నా. సో ఎంత 32 ప్లస్ 13 అంటే 30 ప్లస్ 10 40 45/3. సో ఇప్పుడు న్యూమినేటర్లో మనకి ఏమొచ్చింది 45/3 వచ్చింది. సో డివైడెడ్ బై డినామినేటర్ ఇదే కదా, అంటే రివర్స్ అయితే ఫ్రాక్షన్ రివర్స్ అయితే 15/8 అవుతుంది. 3 1s are 3 5s are 3 1s are 3 5s are. ఇక్కడ 5 40s are 200 5 4s are 20 కదా 200 5 5s are 25. 225/8 తీసుకుంటే సో 8 2s are ఎంత మనకి 16 అవుతుందా. 8 2s are 16 8 3s are ఎంత 24. సో 8 2s are వెళ్తుంది. 16 అంటే ఇంకెంత మిగులుతుంది 4 + 2 65. 65 అంటే 8 8s are ఎంత 64. 64 అంటే 1 మిగులుతుంది 1/8. 28 1/8 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో 28 1/8 ఎక్కడ ఉందంటే ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 34. క్వశ్చన్ నెంబర్ 34. A person A started a business by investing 65,000. After a few months, B joined with him by investing 50,000. 3 months after the joining of B, C joined the two members so with an investment of 55,000. At the end of the year, A got 50% profit as his share. For how many months did A alone finish the ఇక్కడ ఏ ఎలోన్ ఫైనాన్స్ ద బిజినెస్ అన్నాడు. ఇక్కడ ఏ అనే వ్యక్తి 65,000 పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించాడు. కొన్ని నెలల తర్వాత
బి 50,000 పెట్టుబడి పెట్టి అతనితో చేరాడు. బి చేరిన 3 నెలల తర్వాత సి 55,000 పెట్టుబడితో చేరింది. అదే సంవత్సరం చివరిలో ఏ తన వాటాగా 50% లాభాన్ని పొందాడు. ఏ ఒక్కడే వ్యాపారానికి ఎన్ని నెలల పాటు పెట్టుబడి పెట్టాడు. అంటే ఏ ఫస్ట్ స్టార్ట్ చేశాడు, కొన్ని నెలల తర్వాత బి ఇన్వెస్ట్ చేశాడు. బి ఇన్వెస్ట్ చేసిన 3 మంత్స్ తర్వాత సి ఇన్వెస్ట్ చేశాడు. అయితే ఏ అనేది టోటల్ ప్రాఫిట్లో 50% తీసుకున్నాడు. ఎందుకని స్టార్టింగ్ నుంచి ఉన్నాడు కాబట్టి. కానీ ఫైనల్గా మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే ఏనే క్యాండిడేట్ ఒక్కడే ఎన్ని మంత్స్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాడు అనేది మనకి ఇక్కడ అడిగాడు. ఓకేనా. సి ఇక్కడ మీరు గమనిస్తే దీన్ని ఇక్కడ ఏ బి సి ముగ్గురు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ సంవత్సరం చివరిలో అన్నాడు కదా, సంవత్సరం చివరిలో అంటే ఏనే క్యాండిడేట్ 12 మంత్స్ ఇన్వెస్ట్ చేశాడు. ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఇక్కడ 65,000, ఏనే వ్యక్తి 65, బి 50,000, 55,000. అన్నిట్లో 3 zeros కామన్ ఉన్నాయి కాబట్టి ఆ 3 zeros మీరు కన్సిడర్ చేయొద్దు, 3 zeros కన్సిడర్ చేయొద్దు. సో 12 మంత్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఓకేనా. సో 12 మంత్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాడు 12 మంత్స్ నేను దాన్ని ఇలా రాసేస్తున్నా. సరే పక్కన పెట్టేయండి. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. 50% ప్రాఫిట్ ఏకి వస్తుందంటే దాని అర్థం ఏంటి? 50% ప్రాఫిట్ని ఫ్రాక్షన్ రాస్తే 1/2 టోటల్ 2 parts ప్రాఫిట్లో ఏకి 1 part వస్తుందంటే ఏకి 1 part వస్తుంది. రిమైనింగ్ 1 part ప్రాఫిట్ ఎవరికి వస్తుంది? బి అండ్ సికే కదా, బి అండ్ సికా. సో అంటే ఇప్పుడు 65 అమౌంట్ని ఇన్వెస్ట్ చేశాడు. 65 parts ఇన్వెస్ట్ చేశాడు. ఏ 12 months ఇన్వెస్ట్ చేశాడు. ఓకేనా. సో ఇప్పుడు బి మరియు సి గురించి డిస్కస్ చేస్తే బి ఇక్కడ బి అనే క్యాండిడేట్ కొన్ని నెలల తర్వాత వచ్చాడు అంటున్నాడు. ఎన్ని నెలలు ఇన్వెస్ట్ చేశాడో మనకు తెలియదు. బి అనే క్యాండిడేట్ సమ్ ఏనే మంత్స్ ఇన్వెస్ట్ చేసిండు. ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసిండు? 50 ఇన్వెస్ట్ చేసిండు. ఏనే మంత్స్ 50 parts అమౌంట్ని ఏనే మంత్స్ ఇన్వెస్ట్ చేసిండు 50A. నెక్స్ట్ సి గురించి మాట్లాడితే పెట్టి అతనితో ఇక్కడ 50,000 పెట్టి అతనితో చేరాడంట. బి చేరిన 3 నెలల తర్వాత సి 55,000తో జాయిన్ అయ్యాను అన్నాడు. బి చేరిన 3 నెలల తర్వాత అంటే సో ఈ రెండింగ్ కనుక మనం కన్సిడర్ చేస్తే బి ఎన్ని మంత్స్ అయితే ఇన్వెస్ట్ చేశాడో అన్ని మంత్స్కి 3 months తక్కువ కదా. ఎందుకని? బి వచ్చిన 3 months తర్వాత సి వచ్చాడు అంటే బి టైం పీరియడ్కి 3 months తగ్గిస్తే ఏ టైం పీరియడ్ అవుతుందా? సో బి టైం పీరియడ్కి 3 months తగ్గిస్తే సి టైం పీరియడ్ అవుతుందా? ఎందుకని? బి వచ్చిన 3 months తర్వాత సి వచ్చాడు అక్కడ. ఓకేనా. సి ఇప్పుడు కనుక గమనిస్తే మనం 55 parts కదా ఇన్వెస్ట్ చేసినాడు. 55 ఎంత టైం అంటే A-3 అంటే బి టైం పీరియడ్కి 3 months తగ్గిస్తే సి టైం పీరియడ్ వస్తుంది. ఎందుకని? బి వచ్చిన 3 months తర్వాత సి వచ్చాడు కాబట్టి. సో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఏంటిది ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రాఫిట్ రేషియోనా. సో ఏకి వచ్చిన ప్రాఫిట్ ఎంత? 1 part. బి ప్లస్ సి ఇద్దరికి వచ్చిన ప్రాఫిట్ ఎంత? 1 part. 2 partsలో ఏకి 1 part అయితే రిమైనింగ్ 1 part ఎవరికి వస్తుంది? ఇద్దరికి వస్తుంది. ఓకేనా. సో బి అండ్ సికి వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే 12 5s are 60, 12 6s are 72, 720 + 60 ఎంత? 12 6s are 72, 720 + 60 780 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ అవుతుంది స్కేల్. సో 50A + 55A మైనస్ ఇక్కడ 3 5s are 50, 3 5s are 15 + 1 16, 165. సో ఇక్కడ 50 + 55 రెండు యాడ్ చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది? 50 + 55 ఈ వాల్యూ ఉత్తరకు వస్తే మైనస్ వాల్యూ కాస్త ప్లస్ అవుతుంది. ఇది 105A అవుతుంది. ఈ వాల్యూ ఉత్తరకు వస్తే 700 + 100 ఎంత వస్తుంది? 800, 800, 900, 945 అవుతుంది. వాల్యూ ఎంత? 945. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇది ఎన్ని టైమ్స్ పోతుందంటే ఇక్కడ 100 9s are 900, 5 9s are 45. నీకు ఫైనల్గా ఏ వాల్యూ ఎంత వస్తుందంటే ఏ వాల్యూ ఎంత? 9 వస్తుంది. ఏ వాల్యూ 9 అంటే దాని అర్థం ఏంటి? బి అనే క్యాండిడేట్ ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేశాడు? 9 months ఇన్వెస్ట్ చేశాడు. ఎందుకంటే ఈ మొత్తం నేను మంత్స్లో రాశాను కాబట్టి ఇక్కడ 12 months, ఇక్కడ ఏ మంత్స్ 3 months. సో బి అనే క్యాండిడేట్ 9 months ఇన్వెస్ట్ చేశాడు అంటే ఫస్ట్ 3 months బి లేడు కదా. సో సి అనే క్యాండిడేట్ 9 + 3 6 months ఇన్వెస్ట్ చేశాడు. 6 months ఇన్వెస్ట్ చేశాడు. కానీ క్వశ్చన్ ఏంటంటే ఏ ఒక్కడే వ్యాపారంలో ఎన్ని నెలలు ఇన్వెస్ట్ చేశాడు అన్నాడు. ఓకేనా. సో ఇక్కడ 9 months తర్వాత బి వచ్చాడు అని మనకు క్లియర్గా అర్థమైపోయింది. అంటే ఫస్ట్ 3 months ఎవరూ లేరు, ఏ ఒక్కడే ఉన్నాడు. ఫస్ట్ 3 months ఏ ఒక్కడే ఇన్వెస్ట్ చేశాడు. ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ అనేది అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ 35. Anil lent a sum of 50,000 on simple interest for 10 years and in such a way that the rate of interest is 6% per annum for the first 2 years, 8% per annum for the next 2 years and 10% per annum beyond 4 years. How much interest
విల్ హీ ఎర్న్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 10 years అన్నాడు. అనిల్ 10 సంవత్సరాల పాటు సాధారణ వడ్డీకి 5,000 రూపాయల మొత్తాన్ని అప్పుగా ఇచ్చాడు. ఆ విధంగా వడ్డీ మొదటి 2 సంవత్సరాలకు సంవత్సరానికి 6%, తర్వాత 2 సంవత్సరాలకు సంవత్సరానికి 8% మరియు 4 సంవత్సరాలకు మించి ఉన్న సంవత్సరానికి 10% వడ్డీ రేటు అతను 10 సంవత్సరాల సమయానికి తర్వాత ఎంత వడ్డీ అనేది సంపాదిస్తాడు అన్నాడు. ఓకేనా. సో ఇక్కడ మొత్తం ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడు? 10 years అని చెప్తున్నాడు. 10 years అని చెప్తున్నాడు. ఎంత ఇవ్వడం జరిగింది? 5,000 ఇచ్చాడు. సో 100% ప్రిన్సిపల్ ఎంత? ఇక్కడ 100% ప్రిన్సిపల్ 5,000 అవుతుంది. ఓకేనా. 100% ప్రిన్సిపల్ 5,000. ఇక్కడ అదేవిధంగా 10 సంవత్సరాలు కానీ ఇచ్చాడు. మొదటి 2 సంవత్సరాలకి ఎంత వడ్డీ లెక్క చేస్తున్నాడు, లెక్క కడుతున్నాడు? 6%. 2 6 ఎంత? 12%. ఓకేనా. నెక్స్ట్ తర్వాత 2 సంవత్సరాలు, నెక్స్ట్ 2 yearsకి 8% కౌంట్ చేస్తున్నాడు. 2 8 ఎంత? 16%. ఓకే. నెక్స్ట్ 4 years తర్వాత, 4 years తర్వాత అంటే ఫస్ట్ 2 years నెక్స్ట్ 2 years టోటల్ 4 years కంప్లీట్ అయింది. 4 years తర్వాత అంటే 10 yearsలో 4 years అయిపోతే 6 years ఉంది. ఆ 6 years ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు? 10% లెక్కన క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. 6 years 10% అంటే 60% అవుతుంది. ఓకేనా. 60 + 10 70 + 10 80 88. సో మొత్తం 88% అనేది ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇక్కడ 100% వాల్యూ ఎంత అంటే 5,000 అయితే, 100% 5,000 అయితే 88% వాల్యూ ఎంత అవుతుంది? ఓకేనా. 88% వాల్యూ ఎంత అన్నాడు. సో 100 అనేది ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది? 100 5s are 500 అంటే 50 టైమ్స్ పోతుంది. ఇది కూడా 50 టైమ్స్ చూస్తే 0. 5 8s are ఎంత? 40. 5 8s are ఎంత? 40 + 4 44 అంటే 4,400 అనేది ఇంట్రెస్ట్ రూపంలో వస్తుంది. సో ఆన్సర్ ఏంటంటే మనకి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. If a certain sum of money becomes 7 times of itself in 9 years, 9 years 4 months at simple interest, then what will be the yearly rate of interest అన్నాడు. సాధారణ వడ్డీకి 9 సంవత్సరాల 4 నెలల్లో నిర్దిష్ట మొత్తం 7 రెట్లు అయితే వార్షిక వడ్డీ రేట్ అనేది ఎంత అన్నాడు. సంవత్సరానికి వడ్డీ రేట్ అనేది ఎంతో చెప్పండి అంటున్నాడు. సో ఇక్కడ బికమ్స్ ఎన్ని టైమ్స్ అన్నాడు? 7 టైమ్స్ అన్నాడా? 7 టైమ్స్ అంటే ఏంటి? దాదాపు 100 కాస్త 700 అవుతుంది. 7 టైమ్స్ అంటే ఏంటి? 100% కాస్త 700% అవుతుంది. ఆ 700%లో 100% ప్రిన్సిపల్ తీసేస్తే 600% అనేది ఏమవుతుంది? ఇంట్రెస్ట్ అవుతుంది. 600% ఏమవుతుంది? ఇంట్రెస్ట్ అవుతుంది. ఆ 600% ఇంట్రెస్ట్ అవడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది అన్నాడు? 7 టైమ్స్ అంటే ఏంటి? 100 కాస్త 700 అవుతుంది. 100 కాస్త 700 అవుతుంది. సో ఇక్కడ ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. ఈ అమౌంట్లో ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఈ 700లో 100 తీసేస్తే మిగిలినంత 600 అంటే 600 అనేది ఇంట్రెస్ట్ వచ్చింది. ఈ 600% ఇంట్రెస్ట్ అవడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది అన్నాడు క్వశ్చన్లో మనకు క్లియర్గా 9 years 4 months పట్టింది అన్నాడు. సో దీన్ని కంప్లీట్గా ఇయర్స్లో కన్వర్ట్ చేస్తే 4/12, 4 1s are 4 3s are 3 9s are ఎంత? 3 9s are 27 + 1 ఎంత? 28. 28/3 28/3 ఇయర్స్ టైం పట్టింది. ఓకేనా. 28/3 ఇయర్స్కి 600% ఇంట్రెస్ట్ వస్తే, సో క్వశ్చన్ ఏం అడిగాడు? ఇయర్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ఇయర్లీ అంటే 1 yearకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అన్నాడు. ఓకేనా. 28/3 ఇయర్స్కి 600% ఇంట్రెస్ట్ అయితే 1 yearకి ఎంత? దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే 600 × 1 సో 28/3 అంటే 3 పైకి వెళ్తుంది కదా, 3 పైకి వెళ్తుంది. సో 4 7s are 4 1s are 4 5s are 150 టైమ్స్. సో 15 3s are ఎంత? 15 3s are 45. 450/7. 7 6s are ఎంత? 42. 7 6s are 42. ఇంకెంత మిగిలింది? 30. 30 అంటే 7 4s are ఎంత? 28. 20 ఇక్కడ 30లో 28 పోతే 2/7. 2/7 మీన్స్ 0.28 అని చెప్పొచ్చు. 64.28%. సో ఆన్సర్ ఎంత అంటే ఫస్ట్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 37. x + y + z = 8. xy yz zx = -69. ఓకేనా. xyz = -270. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x³ y³ z³ -3xyz + 41 అన్నాడు. సో ఇక్కడ మనకి x³ y³ z³ అంటే మనకి ఏమని తెలుసు? x³ y³ z³ అంటే మనకు తెలిసిన కాంబినేషన్ ఏంటో డిస్కస్ చూద్దామా. ఇక్కడ a³ + b³ + c³ -3abc 3abc. సో ఆ ప్లేస్లో మనం x³ y³ z³ -3xyz. సో మనం ఏబీసీలు కాకుండా xyలే తీసుకుందాం, నో ప్రాబ్లం. ఏదైనా తీసుకోవచ్చు అండి. pq r లైన్ తీసుకోవచ్చు, ఏబీసీలో ఏదైనా తీసుకోవచ్చు. ఓకే. సి ఇక్కడ x³
ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz ఈజ్ ఈక్వల్ టు 3xyz ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఓకేనా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ xy yz జెడ్ ఎక్స్ ఓకేనా. సో ఇది ఫామ్, ఇది మనకి రిక్వైర్డ్ ఫామ్ అనేది అవుతుంది. క్లియర్ కదా. సి ఇప్పుడు చూడండి, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఓకే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. సో అందుకే నేను మైనస్ కామన్ తీసి XY YZ ZX అని చెప్తున్నా ఓకేనా. సి క్లియర్ కదా. సో అంటే ఈ ప్లేస్లో మనం దాన్ని డిఫైన్ చేసి అంటే ఆ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసి డైరెక్ట్గా ఈ ప్లేస్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సింది ఏంటి, అండర్ రూట్ ఈ వాల్యూ ప్లస్ 41 అనేది ఎంత అవుతుంది అనేది అడిగాడు ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమొస్తుందో చూద్దాం. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అనేది క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు, మనకి 8 అని ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు వాల్యూ, 8 అంటున్నాడు. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ ఎంతో చూద్దాం. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ మనకు ఉందా, లేదు. కానీ ఇక్కడ ఈ వాల్యూ అయితే ఉంది కదా, మైనస్ XY YZ ZX అనేది ఉంది. చూద్దామండి. ఫస్ట్ దీన్ని స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేయండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2XY YZ ZX ఇదే కదా అయ్యేది. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2c అవుతుంది ఓకేనా. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే ఎంత, 8 స్క్వేర్ అవుతుందా. 8 స్క్వేర్ అంటే ఎంత, 64 ఈజ్ ఈక్వల్ టు నీకు ఏం కావాలి అక్కడ, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లేస్లో ఏం అంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లేస్లో నీకు వాల్యూ తీసుకో అని చెప్తున్నాడు. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఈ వాల్యూని ఇక్కడే ఉంచండి, ఈ వాల్యూని అవతల తీసుకురా. ఈ వాల్యూని అవతల తీసుకొస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ 64 మైనస్ 8 స్క్వేర్ అంటే 64 మైనస్ 2 ఇంటూ XY YZ ZX అవుతుందా, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్. చెప్పండి, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఏమొచ్చింది, 64 మైనస్ 2 ఇంటూ XY YZ ఈ వాల్యూ వచ్చింది. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 8 ఇంటూ అన్నాం కదా, 8 ఇంటూ దగ్గర లోపల 64 మైనస్ 2 వాల్యూ ఇక్కడ -2 + 1 -3నా, అంటే ఇక్కడ 64 మైనస్ 3 ఇంటూ ఇక్కడ XY YZ ZX ఎంత ఉంది, XY YZ ZX -69 ఉందా, -69 ఉంది కాబట్టి ఇక్కడ -69 సబ్స్టిట్యూట్ చేయండి ఓకేనా. సో -69 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు ఇది ఎంత వస్తుందో చూద్దాం. 8 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ఎంత, ప్లస్ అవుతుంది 69 ప్లస్ 3 9s ఆర్ ఎంత 27, 3 9s ఆర్ 27, 3 6 ఆర్ 18 ప్లస్ 2 20 ఓకేనా. 207 వస్తుంది. 207 ప్లస్ 60 అంటే 267 271. సో 8 ఇంటూ 271 చూస్తే 8 1s ఆర్ 8 8 7s ఆర్ 8 ఏళ్ళు ఎంత 7 56 56 8 2s ఆర్ 16 ప్లస్ 5 ఎంత 21 2168 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇదే కదా కావాల్సింది, అండర్ రూట్. సో ఇక్కడ రాస్తున్నా, ఇక్కడ మనకి ఈ వాల్యూ కావాలి, దాన్ని సింప్లిఫై చేసినాం. అండర్ రూట్ వాల్యూ ఎంత 2168 ప్లస్ 41 ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 8 + 1 9 వస్తుంది. ఇక్కడ 4 + 6 ఎంత 10 వస్తుంది. 10 అంటే 1 + 1 ఎంత 2 వస్తుంది. 2209. సో 2209ని వాల్యూ ఎంత అన్నాడు, 2209 వాల్యూ ఎంత అన్నాడు. సో ఇక్కడ 41 స్క్వేర్ చూసుకుంటే అంటే అండర్ రూట్ ఉందంటే స్క్వేర్ రూట్ వాల్యూయే కదా, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే మిగిలిన వాల్యూ మనకి స్క్వేర్ వాల్యూ ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ వాల్యూ ఎంతో తెలుస్తుంది. సో 41 స్క్వేర్ తీసుకుంటే ఇక్కడ యూనిట్ డిజిట్ 1 ఇక్కడ ఎంత వస్తుంది, 41 స్క్వేర్లో 1 వస్తుంది, 9 రాదు. ఆన్సర్ కాదని చెప్పొచ్చా. 47 స్క్వేర్ చూడు, 47 స్క్వేర్ అంటే 7 స్క్వేర్ అంటే 49 ఛాన్స్ ఉంది ఆన్సర్కి. సో 57 స్క్వేర్ యూనిట్ డిజిట్ 9 వస్తుందా. 53 స్క్వేర్ అంటే 9 యూనిట్ డిజిట్ వస్తుందా. కానీ ఇక్కడ 53 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే ఎంత 2500, కానీ ఇది 2209 ఉంది. సో ఆన్సర్ 53 కాదు. 53నే కానప్పుడు 57 అవుతుందా, అవ్వదు. సో ఇప్పుడు 47 చూడు, 50 స్క్వేర్ అంటే 2500, 50 కన్నా తక్కువ 25 కన్నా తక్కువ. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ 47 స్క్వేర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటంటే బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. See question number 38.
If two dices are rolled simultaneously, then find the probability of getting sum of numbers on both dices divisible by 7. రెండు పాచికలు ఏకకాలంలో వేయబడితే రెండు పాచికలపై సంఖ్యల మొత్తం 7 తోటి సంఖ్యల మొత్తం అనేది 7 తోటి భాగించే సంభావ్యత ఎంత అంటున్నాడు. సో ఇక్కడ 2 డైస్ని నేను త్రో చేసిన. 2 డైస్ని త్రో చేస్తే సో రెండు ఫేసెస్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ని సమ్ గెన్ చేస్తే యాడ్ చేస్తే ఆ సమ్ అనేది 7తో భాగించబడాలి. అలా వచ్చేటువంటి ప్రాబబిలిటీ ఎంత, సంభావ్యత ఎంత అన్నాడు. సో ఇక్కడ ఫస్ట్ డై మీద 1 ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఎంత ఉండాలి, 6 ఉండాలి. 1 + 6 7. సో 7 ఏమవుతుంది, సమ్ 7తో పోతుంది. ఒకవేళ సెకండ్ దాని మీద ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 5 ఉండాలి. ఇక్కడ 3 పడితే ఇక్కడ 4 ఉండాలి. ఇక్కడ 5 అయితే ఇక్కడ ఏమవ్వాలి, 2 అవ్వాలి. ఇక్కడ 6 వస్తే ఇక్కడ ఏమవ్వాలి, ఇక్కడ 1 అవ్వాలి. ఓకేనా. సో 1 2 3 4 కూడా ఉంది కదా కాంబినేషన్. ఒకసారి మళ్ళీ రాస్తున్నా చూడండి వీటిని. ఇక్కడ 1 వస్తే ఇక్కడ 6 రావాలి, 7. ఇక్కడ 2 వస్తే ఇక్కడ 5 రావాలి. ఇక్కడ 3 వస్తే ఇక్కడ 4 రావాలి. ఇక్కడ 4 వస్తే ఇక్కడ 3 రావాలి. ఇక్కడ 5 వస్తే ఇక్కడ 2 రావాలి. ఇక్కడ 6 వస్తే ఇక్కడ 1. సో మొత్తం అలాంటి పాసిబుల్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 పాసిబుల్ కేసెస్ అనేవి మనకు ఉన్నాయి. ఓకేనా. సో ప్రాబిలిటీ అంటే ఏంటంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, ఫేవరబుల్గా 6 ఉన్నాయి. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే ఎన్ని డైస్ త్రో చేశాడు, 2 డైస్ త్రో చేశాడు. ఒక డైన్ త్రో చేస్తే 6 ఫేసెస్ కాబట్టి 6 పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి. ఓకేనా. అలాంటిది 2 డైస్ అంటే 6 6 అంటే 2 డైస్ అంటే ఎంత అంటే 36 అవుట్కమ్స్ వస్తాయి. అంటే ఎలా అంటే ఒక డైస్ అనుకో, ఒక డైస్ అంటే ఎలా తీసుకుంటామంటే ఒక డైస్ని ఎలా తీసుకుంటామంటే సో ఒక డైస్కి 6 ఫేసెస్ కాబట్టి 6/1 పాసిబుల్ వేస్. 2 డైసెస్ అంటే 2 డైస్ అన్నప్పుడు ఏం చేస్తామంటే సో ఒక డైస్కి 6 ఫేసెస్, ఎన్ని డైస్ 2 డైస్ కాబట్టి 6² 6/1. ఒక డై త్రో చేస్తే 6/1 పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి. 2 డైస్ కాబట్టి 6 2 తీసుకుంటాం, 6² 36. 6² అంటే ఎంత, 36 పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి. ఓకేనా. సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమో 36 వస్తాయి, ఫేవర్గా మాత్రం 6 వస్తాయి. సో ఇది ప్రాబిలిటీ అడిగాడు. సో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 6 1 6 6 1/6 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్లో 1/6 ఎక్కడ ఉంది, 4th ఆప్షన్లో ఉంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ 39. If 3 successive discounts of 23%, 27%, 29% are given, then what is the net discount అన్నాడు. 23, 27, 29 వరుస 3 తగ్గింపులు ఇచ్చినట్లయితే నికర తగ్గింపు విలువ ఎంత అన్నాడు. సో నికర తగ్గింపు విలువ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 23%, 27%, 29% అన్నాడు. 100లో 23 తగ్గితే సో నాకు నేను ఏమంటున్నా అంటే డిస్కౌంట్ వాల్యూ సో 100 ఉంది, మార్కింగ్ 100 ఉంది, 23 తగ్గింది. 23 తగ్గింది అంటే ఇంకెంత, 77 ఉంటుందా. అలాగే 27 ఉంది, మార్కింగ్ 100 అయితే 27 తగ్గింది. 27 తగ్గింది అంటే ఇంక ఎంత ఉంటుంది, 73 ఉంటుందా. నెక్స్ట్ ఇక్కడ 29, ఇక్కడ 100 ఉంది మార్కింగ్, 29 తగ్గింది. 29 తగ్గింది అంటే ఎంత ఉంటుంది, ఇక్కడ 71 ఉంటుంది. ఓకేనా, 71. సో ఇక్కడ మనకి 77, 73, 71. సో సింపుల్గా కొంచెం జనరల్గా ఆలోచిద్దాం. ఇక్కడ మనం దీన్ని 100గా అనుకుందాం. సో మొత్తం ఇది 100 పార్ట్స్. సో 100 పార్ట్స్ అంటే ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 77 ఉంది, 100 ఉంది, 77 ఉంది. సో 100 ఇక్కడ జనరల్గా 100 ఇక్కడ 100 అంటే 2 zeros 2 zeros 2 zeros మొత్తం 6 zeros వస్తాయి. ఇక్కడ 77, 73, 71 అనేది మొత్తం 7 3 టైమ్స్ వచ్చింది. నేను దీన్ని 10గా తీసుకుంటున్నా, దీన్ని 7గా తీసుకుంటున్నా. దీన్ని 10గా తీసుకుంటే 10గా కన్సిడర్ చేస్తే ఏమవుతుంది, 1000 అవుతుంది. 10 క్యూబ్ ఎంత, 1000. దీన్ని 7గా కన్సిడర్ చేస్తే 7 క్యూబ్ ఎంత, 343. 7 క్యూబ్ ఎంత, 343. అంటే 1000 మార్కింగ్ అయితే నేను దీన్ని 10గా కన్సిడర్ చేస్తున్నా, దీన్ని 7గా కన్సిడర్ చేస్తున్నా. పాయింట్ అర్థమైందా. సో 1000ని 10గా తీసుకుంటున్నా, అంటే 70ని 7గా తీసుకుంటున్నా. క్లియర్ కదా. ఇక్కడ 1000 343. సో 1000 నుంచి 343 అంటే ఇక్కడ ఎంత తగ్గింది మనకి, ఇక్కడ 343 అంటే ఇప్పుడు మనం 7గా తీసుకుంటే 343, కానీ 7 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా 343 కన్నా కొంచెం ఎక్కువ వాల్యూ ఉంటుంది, పెద్ద వాల్యూ ఉంటుంది. జనరల్గా చూద్దాం. 1000లోంచి 34 పోతే 1000లోంచి 34 పోతే ఎంత ఉంటుంది, 65 చేంజ్ ఉంటుందా, 65 చేంజ్. 60 చేంజ్లో 65 చేంజ్. కాకపోతే ఇక్కడ ఇంకొంచెం పెద్ద వాల్యూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంకొంచెం పెద్ద రిజల్ట్. ఎందుకని 7 వాల్యూ 3 వాల్యూ 1 వాల్యూ కన్సిడర్ చేయాలి, ఓన్లీ 7 వాల్యూ తీసుకున్నాం. సో ఇక్కడ 43 కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు ఏంటి, 64 కన్నా అంటే 65 కన్నా తక్కువ ఉండాలా. 65 కన్నా తక్కువ ఉన్న ఆప్షన్ ఏముంది, ఒకటే ఉంది. సో ఇలాంటి ఇచ్చినప్పుడు క్యాలిక్యులేషన్ చేయొద్దు. సో 1000 343 ఎంత తక్కువ ఉంది, సో ఇక్కడ 100 ఈ 34 అనుకుంటే 65 చేంజ్ తక్కువ ఉంది. సో ఇక్కడ ఇంకా ఎక్కువ వాల్యూ ఉంటుంది కాబట్టి అప్పుడు 65 కన్నా ఇంకా తగ్గుతుంది. 65కి తక్కువలో దగ్గరలో ఉన్న ఆప్షన్ ఏంటంటే
60.09 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంత ఈక్వివాలెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది. ఓకేనా. సిదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ విల్ నాట్ కంప్లీట్లీ డివైడ్ 5 పవర్ 31 7 పవర్ 62. కింది వాటిలో ఏది పూర్తిగా 5 పవర్ 31 5 పవర్ 31 7 పవర్ 62ని భాగించదు అంటున్నాడు. ఓకేనా. సో ఇక్కడ 31 ఉంది, దీన్ని కూడా 31లో రాద్దామా. 31లో రాయాలంటే ఎలా రాస్తాం, 7 స్క్వేర్ హోల్ పవర్ 31 అని రాస్తామా. 7 స్క్వేర్ హోల్ పవర్ 31 అంటే 7 స్క్వేర్ అంటే ఎంత, 49 హోల్ పవర్ 31. సో దీన్ని భాగించేది ఏంటి అని అంటున్నాడు. దీన్ని భాగించనిది ఇక్కడ క్రింది వాటిలో ఏది పూర్తిగా ఈ వాల్యూని భాగించదు అంటున్నాడు. సో ఫస్ట్ భాగించేయో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇది ఏ కాంబినేషన్లో ఉంది మనకి ఇక్కడ, ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్. ఓకేనా. ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ కాంబినేషన్లోనే కదా ఉంది, ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్. ఎన్ అనేది సేమ్ ఉంది, బేసెస్ అనేవి ఏబీలు అనేవి వేరుగా ఉన్నాయి. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇఫ్ ఎన్ ఈజ్ ఆడ్, ఎన్ కనుక ఆడ్ అయితే, ఇఫ్ ఎన్ ఈజ్ ఆడ్, ఇఫ్ ఎన్ ఈజ్ ఆడ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై, ఇట్ ఈస్ అంటే ఈ నెంబరు దేంతో డివిజిబుల్ అవుతుంది, ఇట్ ఈస్ డివిజిబుల్ బై ఏ ప్లస్ బి. ఎన్ గనుక ఆడైతే ఆ సంఖ్య ఏ ప్లస్ బిలో సమ్ చేస్తే ఎంతైతే వస్తుందో ఆ సంఖ్య చేత భాగించబడుతుంది. ఈ మొత్తం సంఖ్య సో ఏ ప్లస్ బి ద్వారా అంటే 5 + 49 ద్వారా భాగించబడుతుంది. అంటే ఇప్పుడు 5 + 49 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 54 వస్తుందా. 54 ద్వారా ఈ సంఖ్య భాగించబడుతుంది. ఇప్పుడు ఈ 54ని భాగించే సంఖ్యలో ఆప్షన్స్లో ఏమున్నాయో చూద్దామా. 54ని 9 భాగిస్తుందా, సో 9 6 ఆర్ 54. 6 భాగిస్తుందా, 6 9 ఆర్ 54. సో ఇక్కడ 27 2 ఆర్ 54. సో 17 భాగిస్తుందా అంటే భాగించదు. ఒక 7 తప్ప మిగతా 3 సంఖ్యలు పూర్తిగా 54ని భాగిస్తున్నాయి. సో అంటే మన ఆన్సర్ ఏంటి అంటే, సో ఈ ఎక్స్ప్రెషన్ని భాగించిన సంఖ్య ఏంటి అంటే 17 అవుతుంది. సో ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. A, B and C started a business with initial investment of 50,000, 60,000, 72,000 respectively. After 6 months, A, B, C withdraw 80%, 50%, 75% of their initial investments respectively. After 1 year, R% of profit of 60,000 was given to A for being a working partner and the rest of the amount is distributed among A, B, C in the ratio of their investments. C invested his profit in scheme offering 10% per annum compound interest for 2 years and earned an interest of 4158 rupees. Find the value of A, B, C. ప్రారంభ పెట్టుబడి వరుసగా 50,000, 60,000 మరియు 72,000తో వ్యాపారాన్ని ప్రారంభించారు. 6 నెలల తర్వాత ఏబీసీలు కలిసి తమ ప్రారంభ పెట్టుబడులలో వరుసగా 80%, 50%, 75% ఉపసంహరించుకున్నారు. ఓకేనా. సో అయితే ఇక్కడ 6% ఉపసంహరించుకున్నారు. 1 సంవత్సరం తర్వాత మొత్తం లాభం 60,000లో ఏకి వర్కింగ్ పార్ట్నర్ అయినందున 6% ఇవ్వబడింది. మరియు మిగిలిన మొత్తాన్ని వారి పెట్టుబడుల నిష్పత్తిలో ఏ, బి మరియు సి మధ్య పంపిణీ చేయబడింది అన్నాడు. ఏబిసి మధ్య పంపిణీ చేయబడుతుంది. సి తన లాభాన్ని సంవత్సరానికి 10% చొప్పున అందించే చక్రవడ్డీ పథకంలో పెట్టుబడి పెట్టింది. 2 సంవత్సరాల తర్వాత చక్రవడ్డీ 4158 రూపీస్ వచ్చింది. అయినా ఆర్ వాల్యూ ఎంత అన్నాడు. సో అయితే ఆర్ వాల్యూ ఎంత, ఇక్కడ క్వశ్చన్ కనుక మీరు గమనిస్తే చూడండి, ఇక్కడ పెద్ద హెవీగా అనిపిస్తుంది క్వశ్చన్, కానీ కొంచెం గమనించగలిగితే ట్రై చేస్తే కొంచెం మీరు కంటెంట్ అంటే కాన్సెప్ట్ని అర్థం చేసుకొని చేయగలిగితే ఆన్సర్ అనేది చేయగలము. సరే చూద్దాం. ఏబిసి ఎంత ఇన్వెస్ట్ చేశారు ఇక్కడ, ఏబిసి అనే క్యాండిడేట్స్ ఏబిసి ఇన్వెస్ట్ చేసిన దాని గురించి చెప్తున్నాడు. 50,000, 60,000, 72,000 మూడిట్లో 3 zeros కామన్ ఉన్నాయా. సో దాన్ని ఎలిమినేట్ చేసేయండి, వాల్యూస్ పెద్దగా చేసుకోకుండా 3 zeros కామన్ ఉన్నాయి కాబట్టి వాటి ఎలిమినేట్ చేద్దాం. ఏ 50 parts ఇన్వెస్ట్ చేస్తున్నాడు, బి అనే క్యాండిడేట్ 60 parts ఇన్వెస్ట్ చేస్తున్నాడు, సి అనే క్యాండిడేట్ 72 parts ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఏ 50 parts, బి 60 parts, సి 72 parts. ఇంతవరకు క్లియరా. నెక్స్ట్ ప్రారంభించారు 6 నెలల తర్వాత అన్నాడు. అంటే 6 months వరకు వీళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేశారు, 6 months వరకు ఈ వాల్యూని ఇన్వెస్ట్ చేశారు. ఆఫ్టర్ 6 months అన్నాడు. ఆఫ్టర్ 6 months ఏబిసి ప్రారంభ పెట్టుబడులలో వరుసగా 80%, 50%, 75%లను వెనక్కి తీసేసుకున్నారు. ఓకేనా. ఎన్ని మంత్స్ తర్వాత, అది 6 months తర్వాత అన్నాడు. అంతవరకు అయిపోయింది కాబట్టి పైకి తీసుకెళ్ళినాం. ఇక్కడ 80% విత్డ్రా చేశాడు. 50లో 80% అంటే 40నా. సో అంటే మిగిలింది ఎంత ఉంది, ఇక 10 ఉంది. మిగిలింది ఎంత, 10 ఉంది. నెక్స్ట్ బి అనే క్యాండిడేట్ 50% వెనక్కి తీసేసుకున్నాడు. 60లో 50% అంటే 30నా. 30 పోతే మిగిలింది ఎంత, ఇంకా 30 మిగిలిపోయింది. నెక్స్ట్
సి అనే క్యాండిడేట్ 75% ఉపసంహరించుకున్నాడు. 75 అంటే 72లో 75 అంటే 3/4 పార్ట్స్ వెనక్కి తీసేసుకున్నాడా? 3/4 పార్ట్స్ వెనక్కి తీసుకున్నాడంటే ఇంకా మిగిలిపోయింది ఎంత? 1/4 పార్ట్ అయినా మిగిలిపోయింది అంతేక 1/4 పార్ట్ మిగిలింది. మిగిలిపోయిన వాల్యూని చూద్దాం. తీసేసింది అవసరం లేదు మనకి, మిగిలిపోయిన చూద్దాం. సో 4 1s are 4 8s are 18 పార్ట్సే కదా మిగిలింది. 3/4 వెనక్కి తీసుకున్నాడంటే 1/4 అంటే 18 పార్ట్స్ మిగిలింది. సో 18 మిగిలిపోయింది. ఓకేనా? సి ఇక్కడ నెక్స్ట్ ఇంకేమన్నాడు? ఒక సంవత్సరం తర్వాత మొత్తం లాభం అన్నాడు. సో ఇది మనకి మెయిన్ క్లూ. ఒక సంవత్సరం తర్వాత అన్నాడు. సో ఈ బిజినెస్ మొత్తం ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్కి ఇన్వెస్ట్ జరిగింది? 1 ఇయర్కే జరిగింది. అంటే ఫస్ట్ 6 months ఇలా ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ 6 months ఇలా ఇన్వెస్ట్ చేశారని చెప్తామా? ఓకేనా? సో నెక్స్ట్ 6 months అనేది ఇలా ఇన్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు. క్లియర్ కదా ఇంతవరకు? 6 months 6 months 6 months 6 months 6 months 6 months 1 year కంప్లీట్గా 1 year వచ్చింది. సో ఫస్ట్ ఇది టోటల్ ఇన్వెస్ట్మెంట్ రేషియో తీసుకుందాం. ఈ వచ్చిన ఇన్వెస్ట్మెంట్ రేషియోని మనం దేనికి ఈక్వల్ చేస్తాం? ప్రాఫిట్ రేషియోకి ఈక్వల్ చేసుకుంటాం. వచ్చిన ఇన్వెస్ట్మెంట్ రేషియోని ప్రాఫిట్ రేషియోకి ఈక్వల్ చేస్తాం. ఇక్కడ 6 5s are ఎంత? 300. 6 10s are ఎంత? 60. 360. ఓకే. సో ఇక్కడ 6 6s are 360. 6 3s are 180. 180 360. ఇక్కడ 300 + 100 400. 480 + 60 540. 540 వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఏమవుతుందంటే 6 7s are ఎంత? 420. 6 2s are 12. 420 432. ఓకేనా? 432. సో 18 6s are ఎంత? 108. 432 108 అంటే ఇక్కడ కూడా వాల్యూ 2 యాడ్ చేస్తే 540 వస్తుంది. 540 వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ 0 0 0 క్యాన్సిల్ చేస్తున్నా. ఇక్కడ 9 4s are 9 4s are 9 6s are డైరెక్ట్గా కామన్ మల్టిపుల్ చూడండి ఒకసారి ఏం పోతుందో. 18 టేబుల్ పోతుందా? 18 18 2s are 18 2s are 18 2s are 18 3s are 18 3s are 18 2s are 18 2s are 36. 18 3s are 54. 18 3s are 54. 2:3:3 ఈ రేషియోలో ఉన్నాయి. ఓకేనా? సో ఇదేంటి వాళ్ళకి? ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఈ ఇన్వెస్ట్మెంట్ రేషియో డైరెక్ట్గా మనం దేనికి ఈక్వల్ చేయొచ్చు? ప్రాఫిట్ రేషియోకి ఈక్వల్ చేయొచ్చు. ప్రాఫిట్ రేషియోకి తీసుకుంటాం ఇన్వెస్ట్మెంట్ రేషియోని. ఇంకా నెక్స్ట్ మనకి ఏమైనా ఇంకేం క్లూ ఇచ్చాడో చూద్దామా? ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఒక సంవత్సరం తర్వాత మొత్తం లాభం 60,000 రూపీస్లో మొత్తం లాభం 60,000 రూపీస్లో ఏకి వర్కింగ్ పార్ట్నర్ అయినందున 6% ఇవ్వబడింది అన్నాడు. 60,000లో ఏకి ఇచ్చింది అంత 6% వాల్యూ. 6% వాల్యూ ఇచ్చారంట. మరియు మిగిలిన మొత్తాన్ని అంటే 60,000లో ఒక 6% వాల్యూ అంటే ఒక 10% 20% 15% వాల్యూ సికి సపరేట్గా ఇచ్చేశారు. 60,000లో ఏకి కదా ఇచ్చింది. 60,000లో ఏకి ఇవ్వగా మిగిలిన దాన్ని వాళ్ళు ఏ రేషియోలో అయితే ఇన్వెస్ట్ చేశారో ఆ రేషియోలో పంచుకున్నారంట. ఓకేనా? సో వారి పెట్టుబడులు ఇంకా నెక్స్ట్ ఏమన్నాడు? మిగిలిన మొత్తాన్ని వారి పెట్టుబడి నిష్పత్తిలో ఏబీసీ మధ్య పంపిణీ చేయబడుతుంది. సికి వచ్చిన లాభాన్ని 10% చొప్పున అందించేటువంటి చక్రవడ్డీ పథకంలో పెట్టుబడి పెట్టాడు. 2 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి చక్రవడ్డీ 4158 అన్నాడు. సికి 3 parts ప్రాఫిట్ వస్తుందా? ఈ 3 parts ప్రాఫిట్ని 10% చొప్పున 2 yearsకి చక్రవడ్డీకి పెడితే 2 yearsకి వచ్చినటువంటి వడ్డీ ఇది అన్నాడు. సో 10% 2 years అంటే 21% ఇంట్రెస్ట్. 21% ఇంట్రెస్ట్ 4158 రూపీస్ అయితే 100% ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? ఓకేనా? సో 120 అంటే సికి వచ్చిన ఇంట్రెస్ట్ 21% ఇంట్రెస్ట్ ఎంత అయితే 100% ఎంత? 100% అంటే సి ఇన్వెస్ట్ చేసిందే కదా. సి ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు? వేరే క్యాండిడేట్కి బయట క్యాండిడేట్కి ఇచ్చాడు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ గురించి కాదు చెప్తుంది. సో బయట క్యాండిడేట్కి కొంత ఇతనికి వచ్చిన ప్రాఫిట్ 100%ని బయట ఒక వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి నుంచి 2 yearsకి 21% వచ్చిన ఇంట్రెస్ట్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు. అప్పుడు కంప్లీట్గా ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఇక్కడ 3 parts వచ్చిన అమౌంట్ అయినా 3 parts ప్రాఫిట్. ఇక్కడ ఈ 3 parts ప్రాఫిటే ఇక్కడ 100% అమౌంట్కి ఈక్వల్. ఓకేనా? 100% అమౌంట్ అవుతుంది. సో ఇది ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దామా? ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుందంటే 2 2s 7 పోతుందా? 7 3s 21. 7 4s 20. 7 5s 35. ఇక్కడ 7 ఎన్ని టైమ్స్ పోతుంది? 5s 35. 35 means 65. 7 9s 63. 7 4s 28. Again 3 times పోతుందా? 3 1s 3 9s 27. 3 8s 24. అంటే 198 times పోతుంది. 19,800 వాల్యూ అవుతుంది. సో ఇది ఎంత వస్తుంది? 19,800. అంటే సి మొత్తం 100% సి మొత్తం ప్రాఫిట్ సికి వచ్చిన మొత్తం ప్రాఫిట్ ఎంత అంటే 19,800. సో సికి 19,800 ప్రాఫిట్ వచ్చిందంట. అప్పుడు బికి కూడా 19,800 ప్రాఫిటే కదా వచ్చేది.
అప్పుడు సికి ఎంత ఏకి ఎంత వస్తుంది ఇక్కడ 3, ఇక్కడ ఇది ఎన్ని టైమ్స్ పోతుంది 2 zeros వస్తాయి. ఇక్కడ ఎన్ని టైమ్స్ అంటే 3 6 66 టైమ్స్ పోతుంది. 3 6 18, 3 6 18. సో 2 6 ఎంత 12, 2 6 12 అంటే 13. సో అక్కడ 13,200, 19,800, 19,800 టోటల్ ఎంత మనకి 60,000 ప్రాఫిట్. ఆ 60,000 ప్రాఫిట్లో వీళ్ళు వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్రకారం షేర్ చేసుకున్న వాల్యూని రిమూవ్ చేస్తే ఏకి ఇచ్చినటువంటి 6% వాల్యూ వచ్చేస్తుందా చూద్దాం. ఇక్కడ ఎంత ఉంది మనకి ఎంత ఉంది అంటే 19,800 ఈ 200 దీనికి కలుపు 20,000 కంప్లీట్గా ఇక్కడ 20,000 అనుకుందాం. 20 + 20 40,000 ప్లస్ 30 ఎంత 40 + 10 50 53,000 అంటే దాంట్లో నుంచి 2,000 తీసేస్తే 52,800. 52,800 అయితే 52,800 అనేది ముగ్గురు పంచుకున్నారు. మిగిలింది ఎంత ఇక 7,200. సో మిగిలిపోయిన వాల్యూ ఎంత ఇక 7,200. ఓకేనా. సో ఇక్కడ ఈ 60,000లో ముగ్గురు కలిసి పంచుకుంది 52,800. సో మిగిలిపోయింది ఎంత 7,200. ఆ 7,200 6% వాల్యూ అవుతుంది. ఆ 7,200 ఎవరికి ఇచ్చారు ఏకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు ఏకి వర్కింగ్ పార్ట్నర్ అయినందుకు. సో ఆ వాల్యూ ఎంత పర్సెంటేజో కనుక్కోవాలి. 7,200 60,000లో ఎంత పర్సెంటేజ్ అంటే ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100 తీసుకుంటున్నా. 2 zeros క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్, 6 1s 6 2s. సో ఎంత పర్సెంటేజ్ అవుతుంది అక్కడ 12% అవుతుంది. సో 6% ఎంత అంటే 12%. ఇచ్చిన ఆప్షన్లో ఆన్సర్ ఏంటి సెకండ్ ఆప్షన్ అయితే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఫస్ట్ మనం ఏం చేసినాం ఇన్వెస్ట్మెంట్ రేషియో కనుక్కున్నాం, అది ప్రాఫిట్ రేషియో అవుతుంది. సో సి 3 parts ప్రాఫిట్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేశాడు. సో ఇన్వెస్ట్ చేస్తే వచ్చిన లాభం 21% ఎంత అయితే 100% ఎంత ఆ ప్రాఫిట్ ఇది అవుతుంది. సి ప్రాఫిట్ వచ్చింది, బి ప్రాఫిట్ వచ్చింది, ఏ ప్రాఫిట్ వచ్చింది. ఈ మొత్తం వాల్యూ 60,000 నుంచి రిమూవ్ చేస్తే 60,000 నుంచి రిమూవ్ చేస్తే మిగిలిన వాల్యూ 7,200 మిగిలిపోతుంది. అది ఎవరికి వెళ్తుంది అంటే ఏకి వెళ్తుంది వర్కింగ్ పార్ట్నర్ అయినందుకు. సో ఏకి వచ్చినటువంటి ఎక్స్ట్రా అమౌంట్ బై టోటల్ ప్రాఫిట్ ఇంటూ 100 అంటే ఎంత పర్సెంటేజ్ వెళ్ళింది ఏకి ఎక్స్ట్రా 12% ఎక్స్ట్రా వెళ్ళింది. క్లియర్ కదా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. See question number 42. If the upstream speed of the boat is equal to the smallest 2-digit prime number, downstream speed of the boat is equal to the second largest 2-digit prime number, find the distance traveled by the boat in 4 hours in still water. పడవ యొక్క ఎగువ వేగం అతి చిన్న 2 అంకెల ప్రధాన సంఖ్యకు సమానం అంటున్నాడు. మరియు పడవ యొక్క దిగువ వేగం రెండవ అతిపెద్ద 2 అంకెల ప్రధాన సంఖ్యకు సమానంగా ఉంటే నిశ్చల నీటిలో పడవ 4 గంటల్లో ప్రయాణించగల దూరం ఎంత అంటున్నాడు. ఓకేనా. సో ఇక్కడ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కనుక తీసుకుంటే ఇది అప్ స్ట్రీమ్, ఇది డౌన్ స్ట్రీమ్, ఇది బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్, ఇది వాటర్ స్పీడ్ అవుతుంది. ఇక్కడ ఎగువ వేగం ఏమన్నాడు 2 అంకెల సంఖ్య యొక్క అతి చిన్న ప్రధాన సంఖ్య అన్నాడు. 2 అంకెల సంఖ్యతో స్టార్ట్ అయ్యేటువంటి ప్రధాన సంఖ్య ఎంత 11. అలాగే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అన్నాడు దిగువ వేగం రెండవ అతిపెద్ద 2 అంకెల ప్రధాన సంఖ్య అన్నాడు. సో రెండవ అతిపెద్ద అంటే ఏమవుతుందంటే వాల్యూ 89 అవుతుంది. సో లాస్ట్లో వచ్చే ప్రధాన సంఖ్యలు ఏంటంటే 83, 89, 97. లాస్ట్ అంటే 1 to 100 వరకు చూస్తే 2 అంకెల అతిపెద్ద ప్రధాన సంఖ్య 97, 2 అంకెల నెక్స్ట్ రెండవ పెద్ద సంఖ్య 89, మూడవ పెద్ద సంఖ్య అంటే 83. సో వాటిలో మనకి రెండవ సంఖ్య అన్నాడు కాబట్టి ఏమవుతుందంటే 89, 89 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఉంది. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ యాడ్ చేసి బై 2 చేస్తే అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ బై 2 చేస్తే బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అనేది వస్తుంది. ఇక్కడ 89కి 11 యాడ్ చేస్తే 89 + 1 90 + 10 100/2 అంటే 50 అనేది ఏంటి బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్. క్వశ్చన్ ఏమడిగాడంటే నిశ్చల నీటిలో పడవ 4 గంటల్లో ప్రయాణించగలిగే దూరం ఎంత అన్నాడు. సో నిశ్చల నీటిలో పడవ వేగం 50 ఉందా, 50 స్పీడ్ తోటి 4 hours అంటే బోట్ యొక్క ఒరిజినల్ స్పీడ్తో 4 hours ఎంత డిస్టెన్స్ వెళ్తుంది 54 200 kilometers వెళ్తుంది. సో ఆన్సర్ ఏంటంటే 4th ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 43. A tank has 3 inlet pipes ABC. Together they can fill a tank in X hours and the number of hours taken by C alone to fill the tank in 28 hours. Find the value of X if all the 3 pipes are opened together initially for 4 hours. Then C is closed and A and B fill the remaining part in 14 hours. ట్యాంక్కి 3 నింపే పైపులు ఏబీసీ ఉంటాయి. అవి అన్నీ కలిపి ఎక్స్ గంటల్లో ట్యాంక్ను నింపగలవు మరియు ట్యాంక్ను నింపడానికి సి మాత్రమే తీసుకున్న గంటల సంఖ్య 28 అంటున్నాడు. ప్రారంభంలో 3 పైపులు కలిసి తెరిచిన 4 గంటల తర్వాత సి మూసివేయబడుతుందంట మరియు ఏ మరియు బి మిగిలిన భాగాన్ని 14 గంటల్లో నింపుతాయి. అయినా ఎక్స్ వాల్యూ ఎంత అంటున్నాడు. ఓకేనా. సి ఇక్కడ ఏమంటున్నాడంటే
3 పైపులు కలిసి ట్యాంకుకు 3 నింపే పైపులు కలిసి పనిచేస్తున్నాయి. అవి అన్నీ కలిపి ఎక్స్ గంటల్లో ట్యాంకును నింపగలవు అంటాడు. ఎక్స్ ఏబిసి 3 పైపులు కలిసి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే మొత్తం టోటల్ ఎక్స్ అవర్స్లో ట్యాంక్ అనేది నిండిపోతుంది. ఆ ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ ట్యాంకును నింపడానికి సి మాత్రమే తీసుకున్న గంటల సంఖ్య 28 అన్నాడు. ఒకవేళ సి ఒక్కడే వర్క్ చేస్తే ఎంత టైం పడుతుంది? 28 అవర్స్ పడుతుంది. సో 28 అవర్స్ సి ఎఫిషియన్సీతో వర్క్ చేస్తున్నాడు. సి ఎఫిషియన్సీ మనకు తెలియదు కాబట్టి 28 అవర్స్ సి ఎఫిషియన్సీ వర్క్ చేస్తున్నాడు. ఇక్కడ ఇదే వర్క్ని చూడండి. ప్రారంభంలో 3 పైపులు కలిపి తెరిచిన 4 గంటల తర్వాత అన్నాడు. 3 పైపులు కలిసి 4 గంటలు అంటే సో 3 ఎఫిషియన్సీ తెలియదు కాబట్టి A ప్లస్ B ప్లస్ సి అంటున్నా. 3 ఎఫిషియన్సీ A ప్లస్ B ప్లస్ సి. తర్వాత సి మూసివేయబడింది అన్నాడు. సి మూసివేసిన తర్వాత ఏ మరియు బి మిగిలిన పనిని 14 గంటల్లో పూర్తి చేశారంట, ఏ మరియు బిలో. ఓకేనా. సో ఇక్కడ ఆ వర్క్ని సి ఒకటే చేస్తే 25 గంటలు పడుతుంది. ఒకవేళ ఏబిసి ముగ్గురు కలిసి 4 గంటలు చేసి ప్రారంభిస్తే ఆ వర్క్ చేయడానికి 4 గంటలు చేసిన తర్వాత సి అనే క్యాండిడేట్ అక్కడ నుంచి ఆ పైపుని ఆపేయడం జరిగింది. సో అప్పుడు మిగిలిన పని వీళ్ళు స్టార్ట్ చేసిన మిగిలిన పని ఉంటుంది కదా, 14 అవర్స్లో ఏ ప్లస్ బి ఫినిష్ చేయగలరు. ఇలా చేసేది టోటల్ అదే ట్యాంకు, ఇలా నింపేది అదే ట్యాంకు. ఇక్కడ అదే ట్యాంక్ ఉంది, ఇక్కడ అదే ట్యాంక్ ఉంది. సో బోత్ కేసెస్లో ఏంటి ట్యాంక్ యొక్క కెపాసిటీ సేమ్ ఉంది కాబట్టి సో ఈక్వల్ వర్క్ కాబట్టి ఈక్వల్ చేసిన. సో ఇక్కడ మీరు గమనిస్తే 4 ఇంటూ ఏ ప్లస్ బి 4 ఇంటూ సి, 4 ఇంటూ ఏ ప్లస్ బి 14 ఇంటూ ఏ ప్లస్ బి. ఇక్కడ 4 ఇంటూ ఏ ప్లస్ బి 14 ఇంటూ ఏ ప్లస్ బి అంటే 18 ఇంటూ ఏ ప్లస్ బి అవుతుంది. ఇక్కడ 4 ఇంటూ ఏ ప్లస్ బి 4 ఇంటూ సి, 4సి యువతలకు సేమ్ అవుతుంది, మైనస్ అవుతుంది. 28లోంచి 4 పోతే 24సి అవుతుంది. ఓకేనా. సో ఇది కూడా కొంచెం క్యాన్సిల్ చేస్తే 3 8 జార్ 24, 3 6 జార్ ఓకేనా, 6 3 జార్ 6 4 జార్. సో డైరెక్ట్గా క్యాన్సిలేషన్ చేద్దాం. 6 టేబుల్ పోతుంది కదా, 6 3 జార్ 6 4 జార్. ఇక్కడ మనకి మిగిలింది ఏంటి? సి బై ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 3/4. సో ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ఎంత ఉంది? 4 ఉంది. సి ఎఫిషియన్సీ ఎంత ఉంది? 3 ఉంది. ఏ ప్లస్ బి కలిపి 3 ఉంది. సి ఎఫిషియన్సీ ఏ ప్లస్ బి 4 అయితే సి ఎఫిషియన్సీ 3, మొత్తం కలిపితే ఎంత? 7 ఎఫిషియన్సీ ఉంది. ఓకేనా. సో ఇప్పుడు టోటల్ వర్క్ అనేది మనకు వస్తుంది కదా. టోటల్ వర్క్ ఏమొస్తుందో చూద్దామా. టోటల్ వర్క్ చూస్తే సి అనే క్యాండిడేట్ 28 గంటల్లో నింపగలడు 3 ఎఫిషియన్సీతో. వర్క్ ఏమవుతుంది అప్పుడు? 28 అవర్స్, ఎఫిషియన్సీ ఎంత? 3 ఎఫిషియన్సీ. ఇది టోటల్ వర్క్. ఈ టోటల్ వర్క్ని ముగ్గురు కలిసి ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి ఎక్స్ అవర్స్లో నింపుతున్నారు. ఎంత ఎఫిషియన్సీతో? 7 ఎఫిషియన్సీతో నింపుతున్నారు అంటాడు. వర్క్ బై ఎఫిషియన్సీ టైమ్ 7 1 జార్ 7 4 జార్ 4 3 జార్ ఎంత? 12 అవర్స్లో నింపుతున్నారు. ఈ 12 అవర్స్నే మనకి ఏమంటాడు? స్టార్టింగ్లో ఎక్స్ అవర్స్ అంటున్నాడు. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే మన ఆన్సర్ ఏమవుతుందంటే 12 అవుతుంది. 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సి ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 44. The sum of rupees P was borrowed and paid back into equal installments yearly అన్నాడు. Each installment was 30,250 and the rate of interest was 10% compounded annually. Calculate the value of P. మొత్తం P రూపీ రుణం తీసుకోబడింది మరియు 2 సమాన వార్షిక వాయిదాల్లో తిరిగి చెల్లించబడింది. ప్రతి వాయిదా 30,250 రూపీస్ మరియు వడ్డీ రేటు వార్షికంగా 10% చక్రవడ్డీ ఇవ్వబడింది. అయినా P వాల్యూ ఎంత అంటాడు. సో ఇక్కడ ఈచ్ ఇన్స్టాల్మెంట్ సేమ్ అని చెప్తున్నాడు. P అనే ప్రిన్సిపల్ అన్నాడు. ఎంత? 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 10%ని ఫ్రాక్షన్లో రాయాలంటే ఎలా రాస్తాం? 1/10. సో 1/10. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టేటప్పుడు 1 ఇయర్ ఎండింగ్లో కడుతున్నాడు కాబట్టి 10 11 అవుతుంది. సెకండ్ ఇన్స్టాల్మెంట్ సెకండ్ ఇయర్ ఎండింగ్ కాబట్టి 10 స్క్వేర్ 11 స్క్వేర్. కానీ క్వశ్చన్ ఏమన్నాడు? సమాన వాయిదా అన్నాడు కదా. 2 సమాన వార్షిక వాయిదాలు అన్నాడు. 2 సమాన వార్షిక వాయిదాలు అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంతైతే ఉందో సెకండ్ ఇన్స్టాల్మెంట్ అంతే ఉండాలి, సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎంతైతే ఉందో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అంతే ఉండాలి. సో ఇక్కడ ఏమో 121 ఉంది ఇన్స్టాల్మెంట్. ఇది ప్రిన్సిపల్ అండి, ఇది అమౌంట్. ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. అమౌంట్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ కలిపి కట్టేదే కదా అమౌంట్. సో ఇది ఇన్స్టాల్మెంట్. ఇక్కడ సెకండ్ ఇయర్లో 121 ఉంది, ఇక్కడ కూడా 121 ఉందంటే జస్ట్ నువ్వు 11తో మల్టిపుల్ చేయాలి. ఓకేనా. 11 ఇంటూ 11 ఎంత? 121. 11 ఇంటూ 10 ఎంత? 110. సో 110:121 సరిపోయిందా? ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ 121. సో క్వశ్చన్ ఇంకేం చెప్తున్నాడు? ప్రతి వాయిదా అంటే 121 పార్ట్స్ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు? 30,250 రూపీస్ అయితే
మనకు కావాల్సింది ఏంటంటే అయినా పీ వాల్యూ ఎంత అన్నాడు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టేటప్పుడు అతనేమో 110 పార్ట్స్ అప్పున్నాడు. సెకండ్ ఇన్స్టాల్మెంట్ కట్టేటప్పుడేమో అతను 100 పార్ట్స్ అప్పున్నాడు. సో ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్, ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. అక్కడ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టేటప్పుడు ఇంత ప్రిన్సిపల్ ఉంది, సెకండ్ ఇన్స్టాల్మెంట్ కట్టేటప్పుడు ఇంత ప్రిన్సిపల్ ఉంది. ఇది టోటల్ ప్రిన్సిపల్ అవుతుంది. 100 ప్లస్ 110 ఎంత? 210. 210 అనేది ఏమవుతుందంటే టోటల్ ప్రిన్సిపల్ అవుతుంది. 210 వాల్యూని అడిగాడు. ఓకేనా? ఇది ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దాం. 11 11 జారా. సో ఇక్కడ 11 2 జా 22, 82 అంటే 11 7 జా 11 5 జా అంటే 2750. అగైన్ 11 ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 11 2 జా 22, 11 2 జా 22, 11 5 జా 250 టైమ్స్ పోతుంది. 250. సో 0 0 2 టైమ్స్ 0 వస్తుందా మనకి? 2 టైమ్స్ 0 వస్తుందా? ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. 25 1 జార్ ఎంత? 25. 25 2 జార్ ఎంత? 50 + 2 52 అంటే 52,500 అనేది అతను చేసిన అప్పు అవుతుంది. 52,500 ఆప్షన్ ఏంటి? థర్డ్ ఆప్షన్. సో ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్ 45. The expenditure of A, B, C are in the ratio 4:3:2 అన్నాడు. ఇక్కడ if their expenditures were increased by 8%, 5%, 10% respectively, what will be the new respective ratio of their expenditures అన్నాడు. సో ఇక్కడ ఏ, బి మరియు సి యొక్క వ్యయాలు వరుసగా 4:3:2 నిష్పత్తిలో ఉన్నాయి. వారి వ్యయాలను వరుసగా 8%, 5%, 10% పెంచినట్లయితే వారి వ్యయాల యొక్క కొత్త నిష్పత్తి ఎంత అన్నాడు. సో ఇనిషియల్గా ఏబిసి యొక్క ఎక్స్పెండిచర్స్ ఎలా ఉన్నాయి? 4432. దీన్ని 400, 300, 200గా తీసుకుంటున్నా, అంటే ఇంటూ 100 చేస్తున్నా. ఎందుకని? ఫ్రాక్షన్స్ ఎలిమినేట్ చేసేదానికి ఇలా 400, 300, 200గా తీసుకుంటున్నా. సో ఇది ఆల్రెడీ ఖర్చులు ఇచ్చాడు. ఆల్రెడీ ఏబిసి యొక్క ఖర్చుల నిష్పత్తి. అయితే తర్వాత ఏమన్నాడు? వారి వ్యయాలు 8% ఏ, 5% బి, 10% సి అనేవి పెరగడం జరిగింది. ఓకేనా? సో ఏలో 8% అంటే 1% 4, 8 4 ఎంత? 32, 432 అయింది. సో ఇక్కడ 5%, 10% ఏమో 30, 5% ఏమో 15, 315 పెరిగింది. నెక్స్ట్ ఇక్కడ 10% పెరిగింది అన్నాడు. సో 10% 20. సో 200కి 20 యాడ్ చేస్తే 220 అవుతుంది. ఓకేనా? సో 432, 315, 220. ఇట్లా కామన్గా 2 టేబుల్ పోతుందా? పోదు. 3 టేబుల్ పోతుందా? 3 1 జా 3 4 జా 3 4 జా 3 7 జా 21 ఇక్కడ పోదు. సో ఇది రేషియో అనేది మనకి న్యూ ఎక్స్పెండిచర్ రేషియో వచ్చింది. సో ఈ రేషియో మనకి ఆప్షన్స్లో ఉందా అంటే లేదు. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు మనం? నన్ ఆఫ్ దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. సీదా నెక్స్ట్ క్వశ్చన్ 46. A number when divided by 7, 9, 12 leaves remainders 3, 5, 8 respectively. The square root of the least such number అన్నాడు. ఒక సంఖ్యను 7, 9, 12తో భాగిస్తే వరుసగా 3, 5 మరియు 8 శేషంగా వస్తున్నాయి. అయితే అటువంటి అతి తక్కువ సంఖ్య యొక్క వర్గమూలం ఎంత అన్నాడు. సో ఇక్కడ ఒక నెంబర్ ఉంది, ఇచ్చిన సంఖ్యల చేత భాగించబడుతుంది అంటే దాని అర్థం ఏంటి? ఎల్సిఎం వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. ఒక సంఖ్యను 7, 9, 12తో భాగిస్తే అంటే ఏంటి? ఈటి యొక్క ఎల్సిఎంఏ వాల్యూ అవుతుంది. ఓకేనా? ఒక సంఖ్యను ఈ సంఖ్యలతో భాగిస్తున్నామంటే దాని అర్థం ఏంటి? అది ఎల్సిఎం వాల్యూ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎల్సిఎం ఆఫ్ 7, 9, 12 ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ ఎల్సిఎం వాల్యూని ఇవి భాగిస్తున్నాయి అన్నాడు. భాగిస్తే వరుసగా ఏ శేషాలు రావాలి? 3, 5, 8 అనేవి శేషాలుగా రావాలి. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసినటువంటి శేషాలుగా వచ్చేటువంటి ఒక ఎల్సిఎం వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ వాల్యూ యొక్క వర్గమూలం ఎంత అంటున్నాడు. సో స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుందంటే ఫస్ట్ 2 నెంబర్స్ తీసుకొని థర్డ్ నెంబర్తో చేద్దాం. 3 3 జా 3 4 జా ఇంకా రెడ్యూస్ చేయలేము కాబట్టి వీటిని క్రాస్ మల్టిప్లై చేయండి. సో 12 3 జా 36, 9 4 జా 36. ఈ 36 వాల్యూ 7తో చేస్తే 7 36లో కామన్ మల్టిపుల్స్ లేవు కాబట్టి సో దీన్ని డైరెక్ట్గా మల్టిపుల్ చేయి. 7 6 జార్ ఎంత? 42. 7 3 జార్ ఎంత? 21 + 4 25, 252 ఎల్సిఎం అనేది వస్తుంది. ఓకేనా? సో అయితే మనకి ఇక్కడ 252ని ఈ 7 డివైడ్ చేసినా, 9 డివైడ్ చేసినా, 12 డివైడ్ చేసినా రిమైండర్ 0 వస్తుంది. అంతేగాని 3 5 8 అనేవి రావు. కానీ 3 5 8 రావాలంటే ఇక్కడ 7తో చేస్తే 3 రావాలి, 9తో డివైడ్ చేస్తే 5 రావాలి, 12తో డివైడ్ చేస్తే 8 రావాలి. వీటి డిఫరెన్స్ కనుక మనం గమనిస్తే సేమ్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటుంది. సో 7కి 3కి 4, 9కి 5కి డిఫరెన్స్ 4, 12కి 8కి డిఫరెన్స్ ఎంత? 4. సో వాటి డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ని రిమూవ్ చేస్తే 248 అనేది రిజల్ట్ వస్తుంది. సో ఇదనేది ఈ వాల్యూ ఏంటంటే ఎగ్జాక్ట్ వాడు కోరుకున్నటువంటి నెంబర్, వాడు ఏదైతే నెంబర్ ఎక్స్పెక్ట్ చేస్తుందో ఆ నెంబరే 248. ఇప్పుడు ఈ 248ని 7తో డివైడ్ చేస్తే 3 రిమైండర్ వస్తుంది, 9తో డివైడ్ చేస్తే 5 రిమైండర్ వస్తుంది, 12తో డివైడ్ చేస్తే
8 రిమైండర్ వస్తుంది. క్లియర్ కదా. ఇప్పుడు ఈ నెంబర్కి స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత అంటున్నాడు. సో 248 అంటే ఏ స్క్వేర్ మధ్యలో ఉంది, 15 స్క్వేర్ 225, 16 స్క్వేర్ 256, 15 స్క్వేర్కి 16 స్క్వేర్కి మధ్యలో ఉంది. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏం రావాలి, 15 కన్నా ఎక్కువ ఉండాలి, 16 కన్నా తక్కువ ఉండాలి. 15 ఉండకూడదు, 15 కన్నా ఎక్కువ ఉండాలి. సో 16 కన్నా తక్కువ ఉండాలి. సో 15 కన్నా ఎక్కువ అంటే ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయొచ్చా, ఉంది ఒకటే ఆప్షన్. సో ఆన్సర్ ఏంటి, 15.74 అవుతుంది. సో స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత, 15.74 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సీ ద నెక్స్ట్ క్వశ్చన్ 47. ఫ్రమ్ ఏ షిప్స్ ఇక్కడ మ్యాషెడ్ 180 meters హైట్ అన్నాడు. ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ఏ బోట్ ఈస్ అబ్జర్వ్ టు బి 60 degree. ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద బోట్ ఫ్రమ్ ద షిప్ అన్నాడు. ఓడ యొక్క మాస్ట్ హెడ్ 180 meters ఎత్తుంది అంటున్నాడు. 180 meters అనేది ఒక ఓడ యొక్క ఎత్తుంది అంటున్నాడు. దీని ఎత్తు ఎంత అంటే 180 meters అన్నాడు. ఓకేనా. సో దిస్ ఈజ్ 180 meters. ఓకే. నెక్స్ట్ ఏమన్నాడు, పడవకి గల నిమ్న కోణం 60 degrees అన్నాడు. సో పడవ అక్కడ బోట్ అనేది ఇక్కడ ఉంది. ఈ బోటుకి ఈ నిమ్న కోణం 60 అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది కూడా 60 కదా, ఏది మనకి 60 అంటున్నాడు. గమనించబడింది. ఓడ నుండి పడవ ఎంత దూరంలో ఉన్నదో చెప్పండి అంటున్నాడు. ఓడ నుండి పడవ అంటే సో ఇక్కడ ఇదేంటి 90 degrees, ఇది 90 degree, ఇది 60 degree, ఇది 30 degree అవుతుంది. సో 30కి ఆపోజిట్ 1 అవుతుంది, 60కి ఆపోజిట్ √3 అవుతుంది. ఆ √3 వాల్యూ 180 అంటున్నాడు. మనకేం కావాలి, సో ఈ యొక్క హైట్ ఉంది కదా, మ్యాన్ సైడ్ యొక్క హైట్ ఉంది కదా, ఈ హైట్ నుంచి ఈ ప్లేస్ నుంచి ఈ యొక్క షిప్కి గల డిస్టెన్స్ని అడిగాడు. ఎంత ఉంది డిస్టెన్స్, 1 part ఉందా. సో మనకి √3 parts ఆల్రెడీ ఎంత అని తెలుసు, √3 అనేది 180 అయితే మనకు కావాల్సింది ఎంత, 1 part వాల్యూ ఎంత, ఈ డిస్టెన్స్ ఎంత అన్నాడు. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే 180 into 1/√3 ఉంది. సో 180/√3 ఆప్షన్స్లో మనకు ఉందా అంటే లేదు, 180/√3 అనేది లేదు. అంటే న్యూమరేటర్ డినామినేటర్ √3తో చేయండి. √3 into √3 ఏమవుతుంది, 3 అవుతుందా. 3 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, 60 times పోతుంది. సో ఆన్సర్ ఏంటంటే 60 √3 అవుతుంది. సో 60 √3 ఉన్న ఆప్షన్ ఏంటి, సెకండ్ ఆప్షన్. ఆన్సర్ ఏంటంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. In a race of 200 meters, B can give a start of 10 meters to A, C can give a start of 20 meters to B. The start of C can give to A in the same race ఇది అన్నాడు. 200 మీటర్ల రేస్లో ఏకి బి 10 మీటర్ల ప్రారంభాన్ని ఇవ్వగలడు మరియు బికి సి 20 మీటర్ల ప్రారంభాన్ని ఇవ్వగలడు. అదే రేస్లో ఏకి సి ఇవ్వగల ప్రారంభం అనేది ఎంత అన్నాడు. ఇక్కడ 200 meters రేస్ అన్నాడు. ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాడు, ఏకి బి 10 మీటర్లు ఇస్తున్నాడు. ఏకి బి అంటే సో బి 200 meters ట్రావెల్ చేస్తే ఇక్కడ ఏబి తీసుకున్నట్లయితే ఒక రేస్ 200 meters రేస్లో బి 200 meters ట్రావెల్ చేస్తే ఏ కేవలం 190 meters ట్రావెల్ చేస్తున్నాడు. ఎందుకని, ఏకి బి అనే క్యాండిడేట్ 10 meters స్టార్ట్ ఇస్తున్నాడు, ప్రారంభాన్ని ఇస్తున్నాడు. అంటే 10 meters ముందు నుంచి నువ్వు వెళ్ళు, నేను స్టార్టింగ్ నుంచి వెళ్తాను అంటున్నాడు. నెక్స్ట్ బీసీ కనుక చూస్తే బీకి సి 20 meters ప్రారంభాన్ని ఇస్తున్నాడు. అంటే సి 200 meters ట్రావెల్ చేస్తే బి కేవలం 180 meters మాత్రమే ట్రావెల్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరు కనుక పరిగెత్తినప్పుడు సి ఏం చెప్తున్నాడు, నేను స్టార్టింగ్ నుంచి 200 meters ట్రావెల్ చేస్తా, నువ్వు జస్ట్ నాకన్నా ఒక 20 meters ముందు నుంచి పరిగెత్తు అంటున్నాడు. ఓకేనా. సో ఇలా ఉన్నాయి. సో రెండు కేసెస్లో రేస్ అనేది 200 meters సేమ్ రేస్ అన్నాడు. అయితే అదే రేస్లో ఏకి సి అనే క్యాండిడేట్ ఎంత ప్రారంభాన్ని ఇవ్వగలడు అన్నాడు. సో ఈ రెండు కేసెస్లో బి అనేది కామన్ ఉంది కాబట్టి బీని ఈక్వల్ చేద్దాం. సో 0 0 క్యాన్సిల్. సో ఇక్కడ 2 9s 2 10s అవుతుందా. సో ఈ 9 ఇక్కడ మల్టిపుల్ చేయండి, ఈ 20ని ఇక్కడ మల్టిపుల్ చేయండి, బి వాల్యూ సేమ్ అవుతుంది. 90 9s ఎంత, 171. ఓకేనా. సో 9 into 20 ఎంత, 180. 2 9s ఎంత, 180. ఓకేనా. సో 20 into 10 ఎంత, 200. సో ఏ అనే క్యాండిడేట్ 171 వెళ్తున్నాడు, బి అనే క్యాండిడేట్ 180 వెళ్తున్నాడు. అదే టైంలో సి అనే క్యాండిడేట్ 200 meters రేస్ వెళ్తున్నాడు. సి 200 కవర్ చేసేటప్పటికి బి 180 కవర్ చేస్తున్నాడు, ఏ 171 కవర్ చేస్తున్నాడు. అంటే ఏకి సికి మధ్య ఎంత స్టార్ట్ ఉంది, 29 meters స్టార్ట్ ఉంది. అంటే సి అనే క్యాండిడేట్ ఏకి ఎంత స్టార్ట్ ఇవ్వగలడు అంటే 29 meters స్టార్ట్ ఇవ్వగలడు. సో ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సి ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49.
O is the center of a circle of radius 10 centimeters. P is a point outside the circle and PQ is a tangent to the circle. What is the length of PQ if the length of OP is 26 centimeters? O అనేది 10 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్తానికి కేంద్రం అన్నాడు. P అనేది వృత్తం వెలుపల ఒక బిందువు మరియు PQ అనేది వృత్తానికి గల స్పర్శరేఖ OP అన్నాడు. OP పొడవు 26 సెంటీమీటర్స్ అయితే PQ యొక్క పొడవు ఎంత అన్నాడు. ఇక్కడ ఒక వృత్తం కనుక తీసుకున్నట్లయితే P అనేది వృత్తం బయట ఉన్న ఒక బిందువు అని చెప్తున్నాడు. P అనేది వృత్తం వెలుపల ఉన్న ఒక బిందువు అంట. O అనేది ఏంటి ఇక్కడ సెంటర్ అన్నాడు. 10 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగి ఉందన్నాడు. P అనేది వృత్తం వెలుపల ఒక బిందువు మరి PQ అనేది వృత్తానికి గల స్పర్శరేఖ అన్నాడు. PQ అన్నాడు కదా, సో స్పర్శరేఖ ఇలా తీసుకుంటున్నా. PQ అనేది ఒక స్పర్శరేఖ. సో వ్యాసార్థం ఎంత ఇచ్చాడు మనకి క్వశ్చన్లో 10 అని చెప్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, ఓపీ పొడవు అన్నాడు. ఓపీ పొడవు అంటే ఇదే కదా, ఈ ఓపీ పొడవు మనకి ఎంత ఇచ్చాడు 26 ఇచ్చాడు. ఓపీ పొడవు ఎంత 26. అయితే కావాల్సింది ఏంటంటే పీక్యూ యొక్క పొడవు ఎంత, పీక్యూ అంటే ఈ లెంత్ ఎంత అన్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఒక స్పర్శరేఖకి ఒక సెంటర్ నుంచి గీసిన లైన్ అనేది ఎలా ఉంటుందంటే పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఓకేనా. నువ్వు సెంటర్ నుంచి గీసినటువంటి ఒక లైను ఈ యొక్క స్పర్శరేఖ అంటే ఏంటి, ఇక్కడ టాంజెంట్కి ఎలా ఉంటుందంటే 90 degrees ఉంటుంది. సో ఇక్కడ 90కి ఆపోజిట్ ఇది హైపోటెనస్, ఇది అడ్జసెంట్, ఇది ఒక సైడ్. అయితే ఇక్కడ మనం ట్రిప్లెట్స్ కనుక నువ్వు గమనిస్తే పైథాగరస్ ట్రిప్లెట్స్ అబ్జర్వ్ చేయండి, కనిపిస్తాయి మనకి ఇక్కడ. సో 2 5 times పోతుందా, ఓకేనా. ఇక్కడ 2 13 times పోతుందా, అంటే 5 13 12, అంటే 2 అనేది ఇక్కడ ఎన్ని టైమ్స్ పోవాలి 12 times పోతుంది. ఓకేనా. 5 12 13 ట్రిప్లెట్స్ ఏంటి పైథాగరస్ ట్రిప్లెట్స్ 5 12 13, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. 2 12 ఎంత 24. అంటే పీక్యూ లెంత్ ఎంత వస్తుంది అంటే మనకి 24 వస్తుంది. 12 2 24. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ 50. ఇన్ ఎన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఏబిసి ఏబిబిసి ఈక్వల్ అన్నాడు. డి ఈజ్ ఏ పాయింట్ విచ్ డివైడ్స్ ఏసీ ఇంటూ 2 equal parts. BD is equal to 2√55 centimeters. AC is equal to 12 centimeters. Then find the perimeter of triangle ABC. సమద్విబాహు త్రిభుజం ట్రయాంగిల్ ఏబిసిలో ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ మరియు డి అనేది ఏసీని 2 సమాన భాగాలుగా విభజించే ఒక బిందువు. బీడీ ఈజ్ ఈక్వల్ టు 2√55 centimeters అండ్ ఏసీ ఈజ్ ఈక్వల్ 12 centimeter అయితే ట్రయాంగిల్ ఏబిసి చుట్టుకొలత ఎంత అంటున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది. సో ఇదేంటది ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్నాడు. ఏబిసి అనే ఒక ట్రయాంగిల్. ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ అంటున్నాడు. నెక్స్ట్ డి అనేది ఏసీని, ఇక్కడ డి అనేది ఏసీని 2 సమాన భాగాలుగా విడగొడుతుంది అంటున్నాడు. డి అనేది ఏసీని 2 సమాన భాగాలుగా విభజిస్తే బిందువు అన్నాడు. బీడీ అనేది, బీడీ అంటే ఈ లెంతే కదా, ఇది బీడీ ఎంత ఇచ్చాడు మనకి 2√55 ఇచ్చాడు బీడీ అనేది. నెక్స్ట్ ఏసీ 12 అంటున్నాడు. ఈ ఏసీ ఇది 12, ఇది 12 అంటే ఇది 6 అవుతుంది, ఇది 6 అవుతుంది. అయితే ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి యొక్క చుట్టుకొలత ఎంత అన్నాడు. చుట్టుకొలత అంటే ఏంటి ఇదే కదా, ఏబి బీసీ సిఏ ఎంత అన్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఒక ట్రయాంగిల్ అనుకుందాం. ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటే ఇది బేస్, ఇది బేస్ అవుతుందా, ఇది బేస్ అయితే ఇది ఏమవుతుంది హైట్ అవుతుంది. సో హైట్ అవుతుంది. జస్ట్ మనకి ఈ సైడ్ తెలిస్తే ఈ సైడ్ తెలిసిపోతుందా, ఈ సైడ్ ఎంత అయితే ఉంటుందో ఈ సైడ్ కూడా అంతే ఉంటుంది. సో ఇది ఒక ట్రయాంగిల్ చూస్తే, సో ఎగ్జాక్ట్గా మిడిల్ అన్నాడు కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా కన్సిడర్ చేస్తే మనం అవుతుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎందుకని ఈ లెంత్ ఎంత అయితే ఉందో ఈ లెంత్ అంతే ఉంది. సో ఎగ్జాక్ట్గా వచ్చే లైన్ మిడిల్లో పర్పెండిక్యులర్ చేస్తుంది. సో ఇది ఒక పర్పెండిక్యులర్ ట్రయాంగిల్ అనుకుంటే, సో హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెనస్ అనేది ఎక్స్ అనుకుందాం. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఈ వాల్యూ ఎక్స్గా కన్సిడర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో సైడ్ స్క్వేర్ అంటే 2 square ఇంటూ √55 హోల్ స్క్వేర్, 2 ఇంటూ √55 హోల్ స్క్వేర్. 2 square అంటే 4, 2 square అంటే 4, 55 అంటే ఎంత స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయ్యి 55, 4 ఇంటూ 55 ఎంత 220 ప్లస్ 6 square అంటే ఎంత 36. ఇది మొత్తం వాల్యూ ఎంత 256 వస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 256 అయితే ఎక్స్ వాల్యూ ఎంత 16 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఎంత 16. ఇది 16 అయితే ఇది 16 అవుతుంది. సో పెరిమీటర్ అన్నాడు కాబట్టి ఏమని చెప్తాం 16 ప్లస్ 16 32 ప్లస్ 12 ఎంత 34 ప్లస్ 10 44. సో 44 అనేది మనకి ఏంటి అంటే ఇక్కడ పెరిమీటర్ అవుతుంది. 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 51 చూద్దాం. ఇక్కడ 51 ఏమి ఇచ్చాడు. ఇక్కడ ఇఫ్ దేర్ ఆర్ 4 lines ఇన్ ఏ ప్లేన్ అన్నాడు, దెన్ వాట్ కెనాట్ బి ద నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ లైన్స్ అన్నాడు. ఓకేనా.
సో ఇక్కడ ఒక తలంలో 4 రేఖలు ఉంటే ఈ రేఖల ఖండన బిందువుల సంఖ్య ఎంత కాదు అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఇక్కడ లైన్స్ ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ ఎన్ని లైన్స్ అన్నాడు, 4 లైన్స్ అన్నాడు. సో నెంబర్ ఆఫ్ లైన్స్ అనేది ఎన్ని ఉన్నాయి, 4 ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ లైన్స్ అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఇచ్చినప్పుడు ఎన్ని ఖండన బిందువులు ఉంటాయి అంటే దానికి కాన్సెప్ట్ ఏంటంటే, సో నెంబర్ ఆఫ్ మనకేమన్నాడు, ఖండన బిందువులు అన్నాడు కదా, నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్, నెంబర్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ అంటే దాని అర్థం ఏంటి, ఖండన బిందువులు ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 2, n ఇంటూ n మైనస్ మనకి వాల్యూ ఏమవుతుందంటే n ఇంటూ n మైనస్ 1/2 అవుతుందంట. n ఇంటూ n మైనస్ 1/2 అవుతుంది. సో ఇక్కడ n ప్లస్లో 4 సబ్స్టిట్యూట్ చేస్తే 4 ఇంటూ 4 మైనస్ 1 అంటే 3 బై 2, 2 1s are 2 2s are 2 3s are ఎంత 6 అవుతుంది. సో మనకి మ్యాక్సిమం మనకి అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఇచ్చినప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఏంటిది, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ అన్నప్పుడు n ఇంటూ n మైనస్ 1/2 తీసుకుంటాం. సో ఎంత అంటే 6. మ్యాక్సిమం ఇంటర్సెక్షన్స్ అంటే మ్యాక్సిమంగా ఖండన బిందువులు ఎన్ని ఉంటాయంటే ఒక 6 ఫామ్ అవుతాయి. మినిమం ఏంటంటే 0, అంటే 0 ఉంటుంది, 5 ఉంటుంది, 4 ఉంటుంది, మ్యాక్సిమం 6 అన్నాడు. 6 కన్నా ఎక్కువైతే ఉండవు. సో ఈ ఆప్షన్స్లో ఏది కాదు అంటే 7 అనేది ఆన్సర్ సరైనది కాదు. క్వశ్చన్ ఏంటి, దెన్ వాట్ కాంట్ బి ద నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఆఫ్ ద లైన్స్ అన్నాడు. ఇంటర్సెక్షన్స్ కాంది ఏంటి అంటే 7 అనేది కాదు. ఎందుకని 4 లైన్స్ ఉంటే మ్యాక్సిమం 6 మాత్రమే ఖండన బిందువులు ఉంటాయి. మ్యాక్సిమం 6 ఉంటాయి, మినిమం 0 నుంచి 6 వరకు ఉంటాయి, 7 వరకు ఉండవు. సో 7 అనేది కాదని చెప్తాం. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. Water is being poured out through a circular pipe whose internal diameter is 7 centimeters. If the flow of the water is 12 centimeter per second, how many liters of water is being pumped out in 1 hour అన్నాడు. పంప్డ్ అవుట్ ఇన్ 1 అవర్ అన్నాడు. 1 అవర్లో ఎంత నీరు బయటికి వెళ్తుంది అన్నాడు. ఓకేనా. ఇక్కడ 7 సెంటీమీటర్ల ఇక్కడ అంతర్గత వ్యాసం కలిగిన ఒక వృత్తాకార పైపు ద్వారా నీటిని పంపు చేస్తున్నారు. నీటి ప్రవాహం సెకనుకు 12 సెంటీమీటర్లు అయినా 1 గంటలో ఎన్ని లీటర్ల నీటిని బయటికి పంపడం జరుగుతుంది అన్నాడు. సో ఇక్కడ పైపు కనుక మనం తీసుకుంటే ఆ పైపు ఏ షేప్లో ఉంటుంది, స్తూపాకారం షేప్లో ఉంటుందా. సో ఇక్కడ స్తూపాకార షేప్లో 1 సెకండ్కి ఎన్ని సెంటీమీటర్ల వాటర్ వెళ్తుంది, 1 సెకండ్కి 12 సెంటీమీటర్ల, 1 సెకండ్కి 12 సెంటీమీటర్లు అంటే సో ఇలా ఇక్కడ పాస్ అవుతుంది, ఇలా వాటర్ పాస్ అవుతుంది కదా పైప్ నుంచి. సో హైట్ అని తీసుకోవచ్చా, ఒక స్తూపం యొక్క హైట్గా కన్సిడర్ చేస్తామా. 1 సెకండ్కి 12 సెంటీమీటర్లు, కానీ 1 అవర్లో ఎంత వాటర్ అయితే వెళ్ళిందో ఆ వాటరే కదా మనం అడుగుతున్నాడు. ఇక్కడ 1 సెకండ్కి 12 సెంటీమీటర్స్ వాటర్ పాస్ అయింది. సో 1 నిమిషానికంటే ఇంటూ 16, 1 నిమిషం నుంచి 1 గంట అంటే ఇంటూ 16, అంటే 12 ఇంటూ 60 ఇంటూ 60 ఇంత. అంటే 1 అవర్ అంటే ఏంటి, ఇక్కడ 1 సెకండ్ అంటే 12, 1 మినిట్ అంటే ఇంటూ 60, 1 అవర్ అంటే ఇంటూ 60. ఇంత క్వాంటిటీ 1 అవర్లో పాస్ అవుతుంది. 1 అవర్లో ఈ పైప్ ద్వారా పాస్ అవుతుందంటే ఈ పైపు స్తూపాకారంలో ఉంది, దీని యొక్క ఎత్తు అనేది ఇంతే కదా అయ్యేది మనకి. సో ఈ వాటర్ మొత్తం ట్యాంక్లో పడింది అన్నాడు. ఎంత వాటరు, ఎన్ని లీటర్ల వాటర్ అన్నాడు. సో దీని వాల్యూమే కదా అన్ని లీటర్ల వాటర్ అయితే మనకి. సో దీని యొక్క వాల్యూమ్ ఎంత అవుతుందంటే మనకి πr²h. πr² అంటే 22/7. r² మీన్స్ ఇక్కడ ఈ పైప్ యొక్క వ్యాసం 7 అన్నాడు. వ్యాసార్థం అంటే ఏమవుతుంది, 7/2 అవుతుందా మనకి. 7² అంటే ఎంత 49/2² ఎంత 4 πr². హైట్ ఎంత 12 ఇంటూ 60. ఓకేనా. సో ఇక్కడ 7 ఎన్ని టైమ్స్ పోతుంది, 7 1s are 7 7s are 49, 4 1s are 4 3s are పోతుంది, 4 1s are 4 3s are. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. ఎంత వచ్చింది, సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది. ఇక్కడ సెంటీమీటర్లో ఉంది, సెంటీమీటర్ వ్యాసార్థం సెంటీమీటర్ ఉంది కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. ఇప్పుడు చెప్పండి. సో ఇక్కడ 1 లీటర్ అంటే ఏమని చెప్పొచ్చు, 1000. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది మనకి, 1 లీటర్ 1000 సెంటీమీటర్ క్యూబ్ అవుతుందా. 1000 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాయొచ్చు, 1000 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్ అని చెప్తామా.
ఈక్వల్ టు 1000 సెంటీమీటర్ క్యూబ్ అంటే ఏమని చెప్తాం 1 లీటర్ అని చెప్తాం. 1000 సెంటీమీటర్ క్యూబ్ 1 లీటర్ అంటే సో అంటే ఈ సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది మనకి లీటర్స్లో కావాలి, మనకి లీటర్స్లో కావాలి కాబట్టి సో బై 1000 తీసుకుంటే మనకి ఎన్ని లీటర్స్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుందా. సో ఒక 1000 సెంటీమీటర్ క్యూబ్ అనేది 1 లీటర్కి ఈక్వల్ చేస్తాం. 1000 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్. సో డివైడెడ్ బై 1000 చేస్తే నెంబర్ ఆఫ్ లీటర్స్ వస్తాయి. సో 1000 చేస్తే 0 క్యాన్సిల్ అయిపోతుంది, ఒక డిజిట్ ముందు డాట్ వస్తుంది. సో ఒక డిజిట్ ముందు డాట్ ఉన్న ఆప్షన్స్ ఏమి ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ యూనిట్ డిజిట్ ఫస్ట్ ఏమొస్తుందో చూద్దామా. సో యూనిట్ డిజిట్ అంటే ఏమవుతుంది ఇక్కడ 6 6 ఆర్ 36, 6 3 ఆర్ 18, 8 7 ఆర్ ఎంత 63, 3 2 ఆర్ ఎంత చూడండి ఒకసారి 2 3 ఆర్ ఎంత 14, 4 3 ఆర్ 12, 2 6 ఆర్ 12, 2 6 ఆర్ 12 అంటే యూనిట్ డిజిట్ 2 వస్తుంది. 200 వస్తుంది. బై 1000 చేస్తాం కాబట్టి 3 డిజిట్స్ ముందు డాట్. 0.2 ఉన్న ఆప్షన్ మన ఆన్సర్. 0.2 ఉన్న ఆప్షన్ ఏమున్నాయి, అన్నీ ఉన్నాయి కదా 0.2. సో సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చా, 0.2 లేదు కదా. సో ఓకేనా. సో ఇప్పుడు 0.2 ఉన్న ఆప్షన్. నెక్స్ట్ ఇంకో క్లూ ఏంటంటే ఇక్కడ దేన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం మనం, పైని సబ్స్టిట్యూట్ చేస్తాం. పై సబ్స్టిట్యూట్ చేస్తామంటే 22/7, 22/7 అంటే 11 మల్టిపుల్ ఉంది కదా. సో ఇచ్చిన ఆప్షన్స్లో 11 మల్టిపుల్ చెక్ చేద్దామా. సో 1 6 6 2 అంటే అసలు ఈ సొల్యూషనే చేయకుండా డైరెక్ట్గా 11 మల్టిపుల్ చెక్ చేద్దాం. 11 మల్టిపుల్ ఆప్షన్స్ ఒకటే ఉంటే అదే మన ఆన్సర్. 2 ఉన్నాయి అంటే ఈ సొల్యూషన్ చేయాల్సిందే, ఈ ప్రొసీజర్ చేయాల్సిందే. సో ఇక్కడ 1 + 6 7, 7 + 2 9, 6 + 3 9. సో 11 మల్టిపుల్ ఉంది. సో 1 + 3 ఎంత, 1 + 3 4, 4 + 2 ఎంత 6, 8 + 4 ఎంత 12, 12లో 6 + 6 11 మల్టిపుల్ కాదు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 + 6 ఎంత 7, 7 + 2 9, 5 1 + 6 ఎంత ఉంది మనకి ఇక్కడ 7 ఉంది, 7 + 2 9, 5 + 4 9. సో ఇక్కడ 7 + 2 9 - 9 0, ఇది 11 మల్టిపుల్ అవుతుంది. అంటే ఫోర్త్ ఆప్షన్ 11 మల్టిపుల్ వస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ మనం 1 + 6 7, 7 + 2 9, 6 + 3 9 ఇక్కడ 11 మల్టిపుల్ వస్తుంది. అంటే మన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అవ్వాలి లేదా ఫోర్త్ ఆప్షన్ అయినా అవ్వాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రొసీజర్ చేయాలి. చూద్దాం. ఇక్కడ 6 6 ఆర్ మనకి ఏమవుతుంది 6 0 0 పక్కన పెట్టేయండి. 6 6 ఆర్ 36, 36 30 7 3 ఆర్ 21, 36 × 21 చేద్దామా. 36 21 ఏమవుతుంది 6 1 ఆర్ 6, 36 వస్తుంది. 2 6 ఆర్ 12, 2 6 ఆర్ 12, 2 3 ఆర్ 6 + 1 7, 756 వాల్యూ. 756 × 22 చేయాలి. 22 అంటే దీన్ని 2 టైమ్స్ చేస్తే 1400, 750 750 1500, 1512 వస్తుంది. దీన్ని 11 మల్టిపుల్ అంటే 2, 2 + 1 3, 1 + 5 6, 5 + 1 6, 1 166 అంటే 16632 వస్తుంది. 16632 ఉన్న ఆప్షన్ ఏంటి, ఫస్ట్ ఆప్షన్. సో ఇక్కడ వాల్యూ మనకి ఎంత వచ్చింది 1663233 వస్తుంది. సో ఇప్పుడు మీకు ఏం చెప్పాం 1000 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్ అన్నప్పుడు బై 1000 చేస్తే పాయింట్ ఇక్కడ వస్తుంది 1663.2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. సో 1663.2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఏ.